పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం ద్వితీయాధ్యాయం. సాంఖ్యయోగంలో సాంఖ్యము విజీకుల్టు జ్ఞానము అని. అటువంటి జ్ఞానం వల్ల ఏమి లాభం అంటే జ్ఞానాదేవతో కైవల్యం అని. అందుచేత ఈ జ్ఞానం అనేది చాలా గొప్పది అన్నమాట. ఎందుకు? జ్ఞానం వల్లనే మోక్షం, నాణ్యత ఇంకో దానివల్ల లేదు. అయితే ఇవన్నీ స్వామి వ్యర్థమేనా అంటే వ్యర్థం కాదు. ఇవన్నీ కూడా సాక్షాత్ సాధన అవుతాయి. జ్ఞానం అనేది ఇవన్నీ కూడా పరంపరా సాధన అవుతాయి. జ్ఞానం అనేది సాక్షాత్ సాధన అవుతాయి. జ్ఞానం అనేది మోక్షానికి ఏవి సాక్షాత్ సాధన, ప్రత్యక్షంగా డైరెక్ట్ తీసుకెళ్ళిపోవాలి. అర్థమైందా? మరి ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ అంటే ఏమిటి? తక్కినవన్నీ అంటే ఏమి? జపం ఒక సాధన, ధ్యానం ఒక సాధన, పారాయణ ఒక సాధన, పూజ ఒక సాధన, దైవ దర్శనం ఒక సాధన, తీర్థక్షేత్రాలను తిరగడం ఇంకో సాధన, అన్ని నదుల్లో మునిగి తేలడం ఇంకొక సాధన, అక్కడ దేవుడికి రోజు పుష్పాలు మాల గుచ్చేయడం ఇంకో సాధన, ఇక్కడ చక్కగా ఈ కుర్చీలు పరిచి ఇక్కడ తుడవడం ఇంకో సాధన, అలాగనే అన్నదానం చేయడం ఇంకో సాధన, గోదానం చేయడం ఇంకో సాధన, అలాగనే దానాలు ఎన్ని ఉన్నాయి అన్ని అనుకోని షోడశ దానాలు, కొంతమంది దశదానాలు, కొంతమంది ఇవన్నీ సాధనలు ఉన్నాయి. మరి ఈ సాధనలన్నిటికీ ఏమి వస్తువు అంటే అన్నిటికీ పరాకాష్ఠ ఏమిటంటే ఈ సాధనలు జ్ఞానానికి యోగ్యమైన అంతఃకరణాన్ని ఉత్పత్తి చేసి వదిలేస్తాయి. బాస్ ఆ జ్ఞానమే మోక్షానికి కారణం. అందుకనే ఈ భగవద్గీతకు భాష్యం రాసిన వారు ఎవరు? ఆది శంకరాచార్యులు. ఈ భాష్యాలు కూడా అర్థం చేసుకోకపోతే మనం రచించినటువంటి భాష్యాలన్నీ వ్యర్థమైపోతాయని, భాష్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి అంటే సంస్కృతాన్ని చక్కగా నేర్చుకోవాలి. ఆ సంస్కృతంలో ఉంటాయి కదా భాష్యాలు, ఆ సంస్కృతాన్ని చక్కగా నేర్చుకున్నవాడు దానికి ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చేయగలడు. ఇక సగం తెలిసి సగం తెలియని వాడు ట్రాన్స్లేషన్ చేస్తే అది అలాగే ఉంటుంది అన్నమాట. అందుచేత ఆ యథార్థ స్వరూపాన్ని మరి చదువు రానివాడు తెలుసుకోలేడు. కాబట్టి ఇంకా చక్కగా వారి కోసమే అనేక ప్రకరణ గ్రంథాలు రాసిపెట్టారు ఆది శంకరాచార్య. అది రాసి అందులో ఆత్మబోధ అనే గ్రంథం, ఈ రెండో అధ్యాయం చెప్పింది ఏమిటి? ఆత్మజ్ఞానం అన్నమాట. అటువంటి ఆత్మజ్ఞానము మనం అనుకుంటాం, ఆత్మబోధ అన్న ఆత్మజ్ఞానం అన్న ఒకటే. అటువంటి ఆత్మబోధ అనే గ్రంథంలో మొట్టమొదటి చెప్పారు, బోధ అన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వన్నివతు జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అన్నారు. మరి ఆత్మజ్ఞానానికి సంబంధించిన శ్లోకం ఏమిటి? భగవద్గీత ఏం చెప్తుంది? ఆత్మజ్ఞానంలో అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అది ఆత్మజ్ఞానం. బోధ అంటే అక్కడ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే అర్థం ఏంటి? మరి ఆత్మ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలి. అది ఆత్మజ్ఞానం అంటే ఆత్మ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి, ఆత్మ ఎక్కడుందని తెలుసుకోవాలి, ఆత్మ ఉంటే లాభం ఏమిటి, లేకపోతే నష్టం ఏమిటని తెలుసుకోవాలి. లాభ నష్టాలు తెలుసుకుంటేనే కానీ ఏ పని మనం చెయ్యం. లాభం ఇచ్చిన పని చేస్తాం కానీ నష్టం వచ్చిన పని చేస్తామా? అందుకని దాని లాభ నష్టాలు తెలుసుకోవాలి, ఆత్మ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి, ఆత్మ ఎక్కడుంటుందో తెలుసుకోవాలి అన్నటువంటిది ఇదంతా ఆత్మకు సంబంధించిన. మరి దానికి ఏం చెప్తున్నారు? అవ్యక్తోయం. భగవద్గీత చెప్తుంది అవ్యక్త. అది అవ్యక్త
అవ్యక్తం అంటే ఏమిటి? అది వ్యక్తము అంటే ఇంద్రియాలకి గోచరమైనటువంటిది అనమాట. మన నేత్రేంద్రియకి ఏది గోచరం అవుతుందో అది వ్యక్తం. అది ఏ కాలో చెప్పగలం మనం, ఏ రంగు అనేది. అలాగా ఆత్మ అన్నటువంటిది చక్షువులకి గోచరము కాదు. అందుచేత దీని పేరు ఏం పేరు వచ్చింది? అవ్యక్తం. వ్యక్తము అంటే కనబడుతున్న వస్తువులన్నీ వ్యక్తం అంటారు. అది ఇప్పుడు ఆ గోడవతలు ఏదో ఒక వస్తువు ఉందనుకోండి, అది మనకు కనబడుతుందా? కనపడదు. అది దాన్ని మనం అవ్యక్తం అంటాం, ఆ వస్తువుని. అలా అయితే ఇప్పుడు ఆత్మ అన్నటువంటిది అది నేత్రములకి ఇప్పుడు గోడ దాటి తెలిసి అది కనబడుతుంది, ఆ వస్తువు. అర్థమైందా? ఇది ఎన్ని గోడలు దాటినా కనపడదు. ఆత్మ ఎన్ని గోడలు దాటినా ఈ దేశమంతా మొత్తం తిరిగినా, అన్ని దేశాలు తిరిగినా నాకు తిరిగి 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 ఆత్మ కనబడిపోయింది అంటాడు ఒకడు. అర్థమైందా? ఆత్మ కనబడింది ఎక్కడ? మానసూరులో నాకు కనబడింది ఒకడంటాడు. అలాగనే ఇంకా అనేకమైన క్షేత్రాల్లో ఉన్నాయి కదా మనకు అనేకం. ఆయా కాసి పుణ్యక్షేత్రం ఎక్కడ ఇది కనపడేది నేత్రములకు ఇలా మనం చూసేటట్టు కనపడేది కాదు. అందుచేత అవ్యక్తోయం. ఇంకా అవ్యక్తం కాబట్టే ఇంద్రియాలకి అది గోచరము కాదు కాబట్టి అచింత్య. ఇంద్రియాలకి ఏది గోచరం అవుతుందో, రూపం కానీ, శబ్దం కానీ, స్పర్శం కానీ, రసం కానీ, గంధం కానీ, వీటినే చింతిస్తుంటది ఇంద్రియాలు. ఇంద్రియాలకి ఏవి గోచరం అవుతాయో వాటినే చింతిస్తుంది మనస్సు. ఇంద్రియాలకు గోచరము కాని విషయం మనస్సు ఎప్పుడు చింతించలేదు. మనస్సు ఎప్పుడు చింతిస్తా చెప్పండి? ఏదో ఒక రూపం చూశాము, అది గవాళ్ళ జ్ఞాపకం వస్తే దాని విషయంలో చింతిస్తుంది. ఇది ఒక శబ్దం విన్నాము, మంచి శబ్దం కానీ చెడ్డ శబ్దం కానీ, ఆ శబ్దం మనం ఎప్పుడైతే విన్నామో దీని ద్వారా లోనికి వెళ్ళిన తర్వాత ఆ శబ్దానికి సంబంధించినది మనస్సు చింతిస్తూ ఉంటుంటుంది. ఎప్పుడో ఒకసారి మనం తిన్నాము, అది రుచిగా ఉందో లేకపోతే రుచి లేదు, ఆ విషయం బాగా రుచిగా ఉందనుకోండి, అది ఒకలా చింతిస్తుంటుంది. బాగా రుచి లేదనుకోండి, వెళ్ళడం అక్కడ అనవసరం, నేను ఇంటి దగ్గర భోంచేద్దాం అనుకునే అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్తే ఇలాగే ఉంది అని ఇలాగ మరి 10 రోజులు చింతిస్తూనే ఉంటుంటుంది. ఈ ప్రకారంగా ఇంద్రియములకు గోచరైంది చింతిస్తుంది కాబట్టి అది వ్యక్తం కాబట్టి ఏమైంది? అచింత్య. ఏది వ్యక్తము కాదో అది చింతించడానికి వీలు కాదు కాబట్టి దాన్ని ఏముంది శాస్త్రం? అచింత్య. ఆత్మ అచింత్య అంటే చింతించుటకు వీలు కానటువంటిది, చూచుటకు వీలు కానటువంటిది. ఎందుకు? అవ్యక్తం అనేటువంటిది ఒక్కదానితో ఎప్పుడు చెప్పాడో ఇంద్రియాలన్నిటి ద్వారా ఈ ఆత్మ వ్యక్తము కాదని తెలిపోయింది అనమాట. మరి అంతఃకరణము ద్వారా మనస్సు చేత కానీ, బుద్ధి చేత కానీ, చిత్తం చేత కానీ, అహంకారం చేత కానీ, అంటే అంతఃకరణము ద్వారా ఆత్మ చింతించడానికి వీలు లేదు. అందుకు అవ్యక్తోయం అచింత్యోయం. ఇంకా ఎలాంటిది? అవికార్య. ఆత్మ వికారం లేదు, ఇది అనమాట. అక్కడ వికారము ఆత్మకి లేదు, అంతఃకరణానికే వికారం ఉంది. ఎందుకు? అంతఃకరణములు ఉన్నాయి ఆ పదార్థాలు. కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీహి, దీహి, భీహి ఇత్యేత సర్వం. ఇవి ఎక్కడున్నాయంటే ఆత్మలో ఉన్నాయా, శరీరంలో ఉన్నాయా అంటే ఏం చెప్పాలి మనం? ఆత్మలో లేవు, శరీరంలో లేవు, ఆ లోన అంతఃకరణంలో ఉన్నాయి అవి అనమాట. అవి వికారాన్ని మానవుడికి ఇస్తూ ఉంటాయన్నమాట. ఒక కోరిక వచ్చింది, వికారము, అది ఆ కోరిక నెరవేరింది, సంతోష వికారము. ఆ కోరిక నెరవేరలేదు, దుఃఖ వికారం. రెండు వికారాలే, కానీ సంతోషాన్ని వికారంగా మనం తీసుకోము. అర్థమైందే? అది ఆనందమని వికారం కాదు అనుకోండి. ఆనందం వచ్చినప్పుడు ముఖము ఇంకో రకంగా వికారం అవుతుంది, దుఃఖం వచ్చినప్పుడు ఇంకో రకంగా వికారం. రెండు వికారాలే అనమాట. అందుచేత యోగి అనేవాడు రెండు వికారాలుగా భావించుకుంటాడు. ఈ రెండింటినీ పొందకుండా సమానంగా ఉంటాడు. ఆనందం అప్పుడు అదే టైపు, దుఃఖం అప్పుడు అదే టైపు. మనకు రెండు టైపులు మారిపోతాయి. దుఃఖం వచ్చినప్పుడు మన యాక్షన్లు వేరుగా ఉంటాయి, ఆనందం వచ్చినప్పుడు యాక్షన్లు వేరుగా ఉంటాయి. అర్థమైందా? అందుచేత అలాంటివి ఏమీ లేదు. దేనికి? ఆత్మకి. ఆత్మకి వేరేది లేదు. వికారం అనేది
లేదు అన్నమాట. అయం ఆత్మ అవ్యక్త, వ్యక్తము కాదు, అచింత్య, ఇంద్రియాలు చింతించి వీలుపడదు. ఇంకేనాటిది వికారము లేదు, దానికి ఏ వికారము లేదు. తస్మాత్ అందువలన అర్జున ఏవం విదిత్వా ఈ ప్రకారముగా చక్కగా తెలుసుకొని ఏనం ఈ ఆత్మానం ఏవం ఈ ప్రకారముగా అంటే వ్యక్తము కానటువంటిది, చింతించి వీలు పడినటువంటిది, వికారము లేనటువంటిది అని చక్కగా తెలుసుకుని నా అనుశోచితం హర్హసి త్వం నీవు ఏమి అనుశోచితం దుఃఖించుటకు అర్హుడివే కావు. ఎందుకు దుఃఖిస్తున్నావు అర్థమే కావడం లేదంటున్నాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇది ఆత్మ యొక్క తత్వం. ఎన్ని శ్లోకాల్లో చెప్తున్నారు. మన 24వ శ్లోకం కింద ముందు శ్లోకంలో కూడా ఏం చెప్పారు? నిత్య సర్వగత స్థాను అచల అయం సనాతన. ఈ పదార్థ ఈ పదానికి దొరకం అర్థమైందా? ఈ 2వ అధ్యాయంలో ఈ ఆత్మ పదాలను క్లిష్టు రాసుకోవాలి. ఈ ఆత్మ ఎక్కడ ఉందో మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఉన్న ఆత్మ ఎలా ఉందంటే ఇదే అనమాట. ఇది రోజు మననం చేసుకున్నాం అనుకోండి, ఆ మననం చేసుకుంటే లోపల పడుతుంది జ్ఞానం. ఈ జ్ఞానం పెట్టి ఏం చేస్తుందంటే ఈ విషయాలు మనకు వచ్చినప్పుడు సత్వరజస్తమో గుణముల చేత ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్య రాగద్వేష ఈర్ష్యాలు ఎప్పుడు ప్రాప్తం అవుతున్నాయో వాటిని ఏం చేస్తుందంటే దూరం కొట్టి పారేస్తుంది జ్ఞానం లోపల ఉంటే. ఇది లేదనుకోండి అవి వచ్చి కూర్చుంటాయి. అవి సామాన్యంగా ఉండవు, అవి మహా దొంగలాట. లోపల ఉండేవి. పై దొంగలతో గొడవ లేదు, కానీ ఇంట్లో పట్టుకెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడో తెచ్చి కష్టపడి సంపాదించుకోవచ్చు. ఈ లోపల దొంగలు ఉన్నారా? ఈ జన్మతో కాదు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాజ్జాగృత జాగృత అన్నాడు. ఈ దొంగలు ఎలాంటివో తెలుసా? ఆ దొంగలకి బియ్యము పప్పు ఉప్పు దొరికితే కొంతమంది సంతోషం, కొంతమందికి వెండి బంగారం రత్నాలు దొరికితే కొంతమంది సంతోషం, కొంతమందికి క్యాష్ దొరికితే కొంతమంది సంతోషం. కానీ ఈ దొంగలకి అది అక్కర్లే. ఈ లోపల ముగ్గురు దొంగలు ఎప్పుడు ఉంటుంటారు మనకి. వారెవరు? కామము ఒకటి, కోరిక అనే దొంగ. క్రోధము, కోపం అనే దొంగ. అర్థమైందా? లోభము, లోభం అనే దొంగ. ఈ ముగ్గురు దొంగలు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. ఇది ఎక్కడ ఉంటారంటే బయటని ఎక్కడ ఉండరు. వీళ్ళు లోపల దేహంలోనే ఉంటాయి. తస్కర్లు అంటే దొంగలు లోపలనే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారయ్యా? జ్ఞానరత్నాపహారాయ. ఇన్నాళ్ళు కష్టపడి రాత్రి పగలు ఇన్ని ఉపన్యాసాలు విని అర్థమైందా ఈ ఏ జ్ఞానం సంపాదించుకుంటాం అది దొంగతనం చేస్తారు వీళ్ళు. అర్థమైందా? ఇక చేశారా? ఇక వీళ్ళకి కొన్ని జన్మల వరకు లోపల రెండు దేహాల్లో. ఈ దేహం పోయింది, ఇంకో దేహం వస్తుంది, ఇంకో దేహం వస్తుంది, ఇంకో దేహం వస్తుంది. అలాగా మనమంతరే కలియుగే ప్రథమ పాదే ద్వితీయ పాదలు ఉంటాయి జన్మలు, తృతీయ పాద జన్మలు ఉంటాయి, చతుర్థ జన్మలు ఉంటాయి. ఇలా ఎప్పుడు ఉండాలి ప్లాన్, వాళ్ళ ప్లాన్. ఇప్పుడు వాళ్ళని మనం తీసి పారేయాలి ఆ దొంగల్ని. ఆ దొంగలు ఉంటే మనకు అడ్డు ఏమంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి, అయ్యా నీకు దొంగలు ఎక్కడున్నారు చెప్పు, నీ అంతఃకరణంలో ఉన్నారు, వాళ్ళే నీకు శత్రువులు. నీ అంతఃకరణంలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహములని ఈ ఆరుగురు లేదనుకో, నీకు బయట ఒక్కడు ఉండడు విరోధి. అర్థమైందా? వీరు లోపల ఉన్నారా? లోకం వాళ్ళందరి విరోధులే. ఇప్పుడు ఆ లోభం అనే గుణము చక్కగా దుర్యోధన దగ్గర ఉంది. దుర్యోధన దగ్గర లోభ గుణం ఉండిపోయింది ఆ దొంగ. అందుచేత ఒక్కసారి దుర్యోధనుని ఒక లోకంలోకి వెళ్ళి, నువ్వు రాజాది రాజు కదా, ఒక్కసారి చూసుకోండి ఆ లోక వ్యవహారం ఎలా ఉందని పంపించాడనమాట. ఎప్పుడైతే ఈ లోహత్వం కూడా ఈ లోపల ఉందో అంతా తిరిగి వచ్చాడు. లోకం ఎలాగున్నారంటే అందరూ చెడ్డవారే కానీ ఒక్కడు మంచివాళ్ళు అని చెప్పేశాడు. ఎవరు? ఎందుకు? ఈ గుణం ఒక దొంగ ఎప్పుడు మంచివాడు నమ్మడు. అర్థమైందా? దొంగవాడు అనుకుంటాడు వీడు నాలుగు దొంగే అనుకుంటాడు అనమాట. కానీ వాడు మంచి స్వభావం ఉంది, నాలో దొంగ స్వభావం ఉంది అనేది వాడు అనుకుంటదు.
వీడు వాళ్ళలా చేయనుకుంటాడు అనమాట. అలా అదే ధర్మరాజు గారిని ఒకసారి పంపించారనమాట. చక్కగా ఒక్కసారి లోక పరిస్థితి ఎలా ఉందో చూసుకుంటే అబ్బా ఆయన చెప్పాడు, అందరూ సత్యమూర్తులు, ధర్మాత్ములు, ఆహా లోకంలో ఎంత నిష్ఠాపరులు, గొప్ప గరిష్ఠులు అనుకో చెప్పాడు ఆయన. చూసారా ఈయన ఎలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు. అది అనమాట. అందుచేత వీళ్ళ ముందు తరవాలి. ఆ తరవటానికే ఉండాలి జ్ఞానం సంపాదన. ఏది ఆత్మజ్ఞానం. ఇది చాలా గొప్పదైన జ్ఞానం. తన స్వరూపములో ఏదైతే తన ఆధారమైన శక్తి ఉందో ఆ శక్తి ఎప్పుడూ ఉంటుందని ఒకటి, ఈ శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటుంది ఇంకోటి, అది కదలిక లేదని ఒకటి, అది వ్యక్తము కాదు, అచింత్య, చింతించిన వీలు పడదు, అవికార్య అయముచ్యతే. అందుకే అన్నాడు ఈ బోధ కంటే అన్యమైన సాధన వల్ల మోక్షం సాక్షాత్గా కలగదన్నాడు. బోధ ఆచార్య శంకరాచార్యులు అంటున్నారు అన్య సాధనేభ్యోహి, అన్య సాధనల కంటే సాక్షాత్ మోక్షైక సాధనం. మోక్షానికి ఏకైక సాధన ఏమిటి అంటే కేవలం జ్ఞానం. ఎలాగయ్యా లోకం ఉదాహరణ చెప్పు అంటే పాకస్య వన్నివతో జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. వంటకి ఎన్ని సామాన్లున్నా, పప్పు బియ్యము అన్ని కూరగాయలు తప్పాళ్ళు నీళ్లు పాళ్ళు సమకూర్చి పెట్టుకున్నా, పొయ్యి పెట్టాం, పొయ్యి మీద పెట్టాం. అప్పుడు వంటకి సాక్షాత్ సాధన ఏమిటంటే అగ్ని వెలిగిస్తేనే వంట అవుతారు. అర్థమైందా? ఎంతవరకైతే మనం అగ్ని అన్ని వెలిగించలేదు అంతవరకు వంట కాదు. వంట ఏ కార్యం ద్వారా వంట జరుగుతుందో అది ఆ వంటకి సాక్షాత్ సాధన, మిగతా కార్యాలన్నీ పరంపరా సాధన. అలాగనే మనం మోక్షం పొందాలి అంటే దేనివల్ల మోక్షం కలుగుతుందంటే మనకి జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. మరి ఇవన్నీ సాధనలు వ్యర్థమా? వ్యర్థం కాదు. ఆ జ్ఞానాన్ని కలిగించడానికి తగిన అంతఃకరణాన్ని ఉత్పత్తి చేస్తారు. అది అనమాట. అందుకు బోధ. అన్ని సాధనలు తృప్తి పడకూడదు. ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ఒక 10,000 జపం చేస్తాడు రాత్రి పౌలు ఒకడు, అబ్బా నా జన్మ ధన్యం అయిపోయింది అంటాడు. జపంతో అయిపోతుంది ధన్యం? జపంతో ధన్యం అయిపోద్దా జీవితం? తానెవడో తాను తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పినటువంటి నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అవ్యక్తోయం అచింత్యోయం నైనం ఛందంత శస్త్రాన్ని ఈ శ్లోకాల్లో ఉన్న జ్ఞానం తెలుసుకున్నప్పుడే. ఎందుకంటే చూడండి, లేకపోతే కొంతమంది కొన్ని సాధనలు చేసి మేము ముక్తులు అయిపోయామంటారు. అదే శాస్త్రం చెబుతుంది పెద్దవాళ్ళు. అలా అయితే మీన స్నానపర పని పవన భుక్కో మేషోస్తి పన్నాశన నీరాశీకలు చాతక ప్రతిదినం శైలే విలే మూషిక భస్మోద్ధూలిత విగ్రహస్తు శునకో ధ్యానాదిరుడో బక ఏతేషాం కిమస్తి ఫలం నహి నహి జ్ఞానం పరం కారణం. అయ్యా ఈ ఆత్మజ్ఞాన విహీన మూఢాహ తే పశ్చత్య నరకని గూఢాహ అన్నాడు. ఎవరికైతే ఈ ఆత్మజ్ఞానం కలగలేదో వాడి జన్మ నిరర్ధకం. మానవ జన్మ సార్థకం కావాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. తన స్వరూపం హోహం నేనెవన్నా కథమిదం జాతం, ఈ ప్రపంచం ఏమిటి, కోవయస్య కర్త, దీనికి నాదుడెవడు, పునరపి జననం పునరపి మరణం వా, మాటిమాటికి పుట్టడం మాటిమాటికి చావడమేనా, లేక పుట్టు చావులకు అతీతమైనటువంటి ఒక గతి ఉన్నదా అన్న విచారణ మనకి అవసరం. అర్థమైందా? అయితే ఈ విచారణ రోజుల్లో అక్కర్లేదు. రోజుల్లో పనులన్నీ చేసుకోండి మీరందరూ. అర్థమైందా? రోజంతా పనులు చేసుకోండి. ఒక గంటో అరగంటో ఇది విచారణ చేసుకుంటున్నారు. అది అనమాట అక్కడ మనకి కావాల్సినటువంటిది. ఇక్కడ ఏం చెప్పుకున్నాను శ్లోకం ఇప్పుడు అంటే కొన్ని పనులు చేసి ఆ పనుల ద్వారా మేము తృప్తి పడిపోయాము, ముక్తులం అయిపోయామంటే కొట్టిపారేశారు శాస్త్రం పెద్దవాళ్ళు. మీన స్నాన కొంతమంది చూడండి ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులు స్నానాలకు పోతారు. అబ్బా
ఎప్పుడు పుష్కరాలు ఎక్కడ 12 పుష్కరాలండి, అన్ని పుష్కరాలు పోతారు. మనకి 2 తెలుస్తాయి. ఏమంటే ఇక్కడే 3 మనకు తెలిసింది గంగానది కదా, ఆ 3 మనకి ఇక తక్కిన ఉన్నాయా, ఇక అన్నీ ఏమవుతాయంటే ఇవి ఆ పుష్కరాల స్నానాలన్నీ చేసేస్తారు కొంతమంది. కానీ ఏమనుకుంటారు, అబ్బా నేను ఎన్ని ఇప్పటికి 12 సార్లు 12 సంవత్సరాలు 12 పుష్కరాలు అయిపోయి, అలాగే ఇప్పటికీ నేను ఇప్పుడు 72 వయసులో 6 సార్లు తిరిగేశాను అంటాడు అన్ని పుష్కరాలు. ఎన్ని నదుల్లో స్నానం చేశాను తెలుసా అని అంటాడు. ఇక నా జన్మ ధన్యం అయిపోయింది అంటాడు. జన్మధన్యమా? స్నానం చేస్తే జన్మధన్యం అయిపోద్దా? అర్థమైందా? అలాగే జన్మధన్యం అయిపోతే మనం వెళ్ళరాని చోట్లకు ఒక్కసారి వెళ్తాం. మానస సరోవరం, అమర్నాథ్ ఒకసారి వెళ్తాం. వెళ్ళి ఎన్ని తంటారు పడతాం, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళి వస్తాం. ఒక్క ములుగుతామో లేదు, అక్కడ చలిగా ఉంటే బయటికి వచ్చేస్తాం. ఆ నీళ్ళ చుక్క చల్లుకుంటేనే మనం పావన అయిపోతాం అనుకుంటే, ఆ నీళ్ళలో ఎన్ని చేపలు ఉంటాయి తెలుసా? అవి రోజు అప్పం చేస్తే గంగా నదిలో చేపలు ఉన్నాయి, కృష్ణానదిలో చేపలు ఉన్నాయి, హిమానదిలో చేపలు ఉన్నాయి. ఇవన్నిటికి ముక్తి కలుగుతుందా? మనం ఎప్పుడో స్నానం చేసి ఒక్కరోజు వచ్చి ఎన్ని నదుల్లో స్నానం చేశాను నేను ముక్తిని అయిపోయాను అనుకుంటే, మరి ఈ నదుల్లో చేపలు ఉన్నాయి లేవా? మనం ఒక్క బుడుగు బయటకు వచ్చేస్తే ముక్తి అయిపోతే 24 గంటలు నదులే ఉంటాయి చేపలన్నీ. అటుకైనా ముక్తి కలుగుతుందా? నహి అయ్యా, ఇటుకే ముక్తి లేదు. స్నానం వల్లేమి ముక్తి కాదు, పుణ్యం ఉంటుంది. పర్వాలేదు, పుణ్యం ఒప్పుకుంటా. నహి జ్ఞానం పరం కారణం మీన స్నాన పరహ పని పవన భుక్కు. కొంతమంది ఏమిటి, మేము అన్నం తినం, అర్థమైందా? ఏం ముట్టుకోమండి. ఎందుకు గాలితో ఉంటామంట. దేంతో? గాలి. ఆ గాలితో ఉండొచ్చు. ఆత్మవిచారం లేకపోతే ఆ గాలి కూడా ఒట్టిదే అనమాట. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. గాలితో మనం ఉంటే పని పవన భుక్కు. పాముకి 80% 90% ఆహారం ఏమిటంటే గాలి. అది గాలి తీసుకొని దానికి అందుకే పవన భుక్కు అని పేరు వచ్చింది. పవనం భుక్తి పవన భుక్కు. అర్థమైందా? పవన భుక్కు అంటే ఏమిటి? పవనం గాలినే సేకరిస్తుంది కానీ దాని పేరేం పేరు? పవన భుక్కు. అందుచేత అది రోజు గాలి తీసుకున్నది ఏమిటి? మనమేమో గాలి తీసుకొని ముక్తులు అయిపోయాం అనుకుంటే దానికి ముక్తి వస్తుందా? గాలితో ముక్తి రాదు. అర్థమైందా? ఈ గాలి ఏది తీసుకో, ఈ విచారం చేయి. ఈ ఆత్మనాథ్ విచారం చేసిన వారికి ఏమిటి ముక్తి? పని పవన. కొంతమంది ఏం చేస్తారంటే ఆకులే పచ్చాకులు తింటారు కొంతమంది, ఎండిపోయిన ఆకులు తింటారు కొంతమంది. ఎందుకంటే ఎవరికి శ్రమ లేకుండా ఆ ఆకులు తిని ముక్తో హమితి మన్యతే. ఆకులు తిని ముక్తి పొందాం అనుకుంటారండి. ఆకులు తింటే ముక్తే. ఆకులు తింటే శరీరం చక్కనేటువంటి ఏమి తేలిగ్గా ఉంటుంది, సాధనకి యోగ్యంగా ఉంటుంది. అంతేగాని అది ముక్తి కాదు. ఏ ఆకులు తిన్నా పాకులు తిన్నా నహి జ్ఞానం ఏతేష ఫలమస్తిష్కిం. ఆకుల వల్ల కాదు. ఆకులు తినే మోక్షం పొందామంటే ఈ మేకలు గొర్రెలు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఏంటంటే చెప్పండి. ఈ మేకలు గొర్రెలు లేవా? ఏంటంటే అన్నీ ముక్తి పొందిపోతున్నాయా? మనం ఎప్పుడో ఒక ఆకులు తినిస్తే రోజు చెట్టు ఆకులే అవి ముక్తే పాడా. అర్థమైందా? ఎందుకు ముక్తి లేదు మరి వాటికి? ఈ విచారం లేదు. ఆకులు తినద్దని చెప్పలేదు, తినాలి, కంట్రోల్ చేసుకోవాలి శరీరం, అంతేగాని ఈ జ్ఞానం సంపాదించాలి. అది చెప్తాడు. జ్ఞానం మీనా మోక్షం నసిద్ధ్యతి. మీన స్నాన పరహ పని పవన భుక్కో మేషోస్తి పర్ణాశన. మేష అంటే మేక, మేషం మేక, వృషభ యుద్ధం చదువుకుంటాం కదా మనం, రాసులన్నీ. అటు మేషోస్తి పర్ణాశన. ఆకులు తింటా ఏవి? మేకలు. ఇక కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా విభూది మొత్తం ఈ పక్క ఆ పక్క ఈ పక్క వెనక ముందు కొంతమంది మొత్తం విభూది పూసేసుకుంటారు బ్రహ్మాండంగా. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏమంటే మేము చక్కగా ముక్తి పొందిపోయామండి అంటారు. ఇది విభూది పూసుకుని ముక్తే? జంజమింపుగా వేసి సంజవార్చిన నేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు. జంజం వేసేసి సంజ వారుస్తూ ఉంటుంటే నేను ముక్తులు అనుకుంటా అవుద్దా? ఈ ఆత్మానాత్ విచారణ ఉంటేనే ముక్తి.
తిరుమల శ్రీ సోర్ణ గురురే కలిడినను విష్ణునందక కాడు వైష్ణవుండు. అర్థమైందా? నిజమైన వైష్ణవుడు ఎవడు? విష్ణు స్వరూపం తెలుసుకుంటేనే వాడు వైష్ణవు అని చెప్పింది శాస్త్రం అండి, పెద్దవాళ్ళ అనుభవాలు ఇవన్నీ. ఎందుకంటే అవి పెట్టుకోవద్దాం లేదో పెట్టుకోవాలి, కానీ పరమార్థాన్ని తెలుసుకోవాలి. పరమార్థాన్ని తెలుసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే అవి సార్థకత అనమాట. అది చెప్తున్నారేమో. అలాగైతే భస్మే రాసుకుంటే అయిపోతే ఈ కుక్కలన్నీ కూడా ఆ శ్మశానంలో శివుడు యొక్క భస్మం చాలా మంచిదని చెప్పి శ్మశాన భస్మంలో అందులోనే పొర్లాడుతుంటాయి. ఏమిటి ఇదిగే మోక్షమా? నహి నహి జ్ఞానం పరమ కారణం చెప్పారు. భస్మోదూడిత విగ్రహస్తు శునకో ధ్యానాదిరుడో బకః. కొంతమంది బా కూర్చుంటారండి ధ్యానం, ఇక దేవుడికి ఎరుక ధ్యానం, టైం మాత్రం 3 గంటలు వేసుకుంటారు. అర్థమైందా? 2:30 గంటలు ఈరోజు, రేపు 3 గంటలు, ఎల్లుండి 6 గంటలు. అయ్యా మహర్షి మలయాళ స్వామి చెప్పినారు, ఏమిటా ధ్యానం అంటే ఏమిటి అన్నారు. నువ్వు ఏదైతే ధ్యేయ వస్తువు ఉందో ఆ ధ్యేయ వస్తువుతో అది ధ్యేయ వస్తువుతో ఈ మనస్సు ఏకాగ్రమైన సెకలు లెక్కేసుకోమన్నారు. రాముడు అనుకోండి, రాముడిలో మనస్సు లీనమైపోయి ప్రకృతి మర్చిపోయినటువంటి క్షణం ఏది ఉందో అది ధ్యానం, అది ఆ సెకండ్ వేసుకోమన్నారు. అలాంటి 60 సెకండ్లు 1 నిమిషం వేసుకోమన్నారు. అర్థమైందా? అలాంటివి 60 సెకండ్లు 1 నిమిషం, ఇలాంటి 60 నిమిషాలు 1 గంట, అలాంటి 24 గంటలు రోజు వేసుకోమన్నారు. ఇక మన జీవితంలో చేసిన 24 గంటలు అవుతుందో తెలియదు. అలాగా అర్థమైందా? తెలియదు వారికి. కాబట్టి ధ్యానం అంటుంటే ఎలాగా, అందుకే చెప్పారు ఉదాహరణ ఏం చెప్పారు? ధ్యానాదిరుడో బకః. ఒక కొంగగారండి ఒక మంచి కొలనికి వెళ్ళారండి. ఎవరు? కొంగగారు వెళ్ళి ఆ కొలంలో దిగారు. అలాగా పైనుంచి దిగారు. దిగి అనుకుంది ఒంటి కాళ్ళ మీద తపస్సు ప్రారంభించింది. ఎవరు? కొంగగారు. ఇకండి 3 దినాలు అయిపోయింది. ఆహారం లేదు, నిద్ర లేదు. అలా ఆ చెరులో ఉన్న చేపలు అనుకున్నాయి, ఆహా ఈ ఋషిపుంగుడు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఈయనేదో మానసరోవరం నుంచి వచ్చి ఉంటాడు, లేకపోతే బదుల నుంచి వచ్చి ఉంటాడు. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, 3 రోజులు అయిపోయింది మన పొలంలోకి వచ్చి ఇంత తపస్సు వద్దు చెబుదాం. మహానుభావ, మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చినారు కాబట్టి మాకు తెలిసిపోయింది, మీరు ఈ ధ్యానం విడిచిపెట్టండి, ఈ తపస్సు విడిచిపెట్టండి, మమ్మల్ని ఉద్ధరించని వచ్చినాయి. ఏమిటి? ఎవరు వచ్చారు? చేపలన్నీ ఎక్కడికి వచ్చినాయి? కొంగ దగ్గరికి. అప్పటికి ఏమిటంటే నిమీర నేర్చుతుడై ఇలా కళ్ళెత్తాడు. ఎవరు? కొంగగారు ఇలా కళ్ళెత్తాడు. ఎత్తి ఆహా నా ధ్యానం భగ్నం అయిపోయింది, అయినా చింత లేదు. మీ ఆర్తనాదాన్ని విని మమ్మల్ని ఉద్ధరించమన్నారు కాబట్టి మా పనే అది. కాబట్టి విరమించుకుంటున్నాను, లేకపోతే నేను కూర్చున్నానంటే ఎంతకాలం వద్దు తెలియదు లేచేసరికని కోతలకు వస్తూనే ఉన్నది. ఎవడు? సరే ఇక రేపటి నుంచి ఉపదేశం ప్రారంభిస్తానని చెప్పింది. ఎప్పటి నుంచి? రేపు మంచిది బ్రహ్మాండమైన దినం కాబట్టి అని చెప్పేసి ప్రారంభం చేస్తున్నాను. అయితే ఒక్కటి, ఎంతమందికి ఒక్కరోజు ఉపదేశం అవదో. నా ఉపదేశం ఏమిటంటే రోజుకి 2, 3 నాకు తెలుసు ఆ టైంని బట్టి. కాబట్టి ఫస్ట్ గేట్ ఇది, ఇక్కడ ఒకటి ఉండాలి పంపడానికి, ఒక్కొక్క చేపని. అవతల వెళ్ళిపోయే దగ్గర ఎవరక్కర్లే, ముందులోనే ఉండాలి. వెళ్ళిపోయే వైపు అవసరం వాళ్ళు పోతారు, అక్కడ గేట్ అక్కర్లే అని చెప్పింది. సరే ఇప్పుడు అందులో ముఖ్యమైన చేప ఒకటి ఉంది, అది మాత్రం అక్కడ నిలబడి వదులుతుంటుంది. మళ్ళీ చాలు అంటే ఆపేస్తుంది అనమాట. ఇక లోపలికి వస్తుంది ఒక చేప. దేనికోసం? ఉపదేశం తీసుకోవడానికి. కొంగ ఏం ఉపదేశం చేస్తుంది? ఉపదేశం చేస్తుంది, దానికి కావలసిన 2, 3 చేపలు తినేస్తుంది. ఈరోజుకి చాలు, ఎందుకని 2 పూట భోజనమే, నిరాహారం అంటుంది మళ్ళీ. అందుచేత ఇక రేపు ఉపదేశం ఇలాగండి. ఇది చెప్పినారు. ధ్యానాదిరుడో బకః, దాని ధ్యానం అయితే అర్థమైందా? ఇదే కొంగ ధ్యానం అంటారు. ఇప్పుడు కూడా వాడికి ఉందా లేదా?
వంగ ధ్యానం, కాకికొల్లు యంత్రం మీదన్నా కొంగకొల్లు చేప మీదన్నా, ఇది ధ్యానం అనమాట. ఈ ధ్యానాలు చేస్తే అవుతాయా? ఆ ధ్యానం చెయ్యాలి. ఆ భగవంతుడా ఈ జన్మను ఏమి సార్థకం చెయ్యు, కూర్చో, అది చింత. అంతేగాని ఆ ధ్యానం అన్నటువంటిది అలా కాదు. ఏ తేషాం కిమస్తి, మనం అనుకుంటాం ధ్యానం చేద్దామని. ఈ ధ్యానం ఇది కాదు. ఓ గురువు గారి దగ్గరండి 2 శిష్యులు ఉన్నారు, బ్రహ్మాండంగా. ఒకరు సీనియర్, 20 సంవత్సరాల ముందు వచ్చాడు. తర్వాత వచ్చేవాడు 20 సంవత్సరాలు దాటికి వచ్చాడు. సరే, గురువు గారికి 80-90 సంవత్సరాలు అయిపోయినాయి వయస్సు. వెంటనే ఇద్దరిని పిలిచారు. పిలిచి, అయ్యా ఇంక నేను కొద్ది కాలంలోనే సమాధిపై పొందుతాను, అందుకని ఎక్కడైనా సరే సీనియర్ ముందు ఇవ్వాలి, జూనియర్ తర్వాత ఇవ్వాలి. కాబట్టి ఈ సీనియర్కి ఏమో నేను ఇచ్చేస్తున్నాను ఈ పీఠం అని ఇద్దరిని కూర్చొని పెట్టి, ఈయన ముందు వచ్చాడు కాబట్టి ఈయన పీఠాన్ని రాసి ఇచ్చేస్తున్నా అన్నాడు. ఎవరు? గురువు గారు. అది ఆయన అన్నాడు, అయ్యో స్వామి వీళ్ళకప్పుడు కొత్తలే, నేను ముందు వచ్చుంటే ఎంత పెద్ద పేరు నాకు వచ్చింది కదా, నా కర్మ కాలిపోయి 20 సంవత్సరాల తర్వాత వచ్చాను అనుకుంటున్నాడు. అర్థమైందా? సరే, ఆయన ఏమన్నాడు పెద్ద ఆయన, నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చాలా కాలం ఆయన సేవ చేశాను, చాలు, నా జీవితం మీ సేవ అనుకున్నాను. ఇంక ఇక్కడి నుంచి నేను మీరు ఏనాడైతే మీరు వద్దంటారో ఆనాడు నేను బయలుదేరిపోతాను. ఎప్పుడు మీరు సమాధి అవుతారు పని అన్నారు కాబట్టి, ఆ మాట అన్నారు కాబట్టి అప్పటి నుంచి నేను హిమాలయం వెళ్ళిపోతాను, చక్కగా తపస్సు చేసుకుంటాను, జ్ఞానం సంపాదించుకొని అక్కడే నా జీవితం అలాగే తిరుగుతాను అన్నారు. ఎన్ని బోధించినా ఒప్పుకోలే. అప్పుడు అన్నాడు చిన్నోడితో, ఆయన నువ్వేనా, నేను ఎప్పుడైతే మాత్రం గురువు మాట కాదంటానా? అర్థమైందా? అంటే వాడు వద్దున్నట్టు ఈయన కావాలి. నేను ఎప్పుడు గురువాజ్ఞను ఉల్లంఘించానా అన్న. గురువు గారికి తెలుసు వీడి సంగతి వాడి సంగతి, అయినా సరే ఇప్పుడు ఎవడో లేకపోతే దిక్కు. అందుచేత సరే అయితే నీకే రాసిస్తానని చెప్పి వెంటనే అండి రాసేసా. రాసి ఒక 2-3 నెలల్లో గురువుగారు సమాధి అయిపోయారు. ఎప్పుడైతే సమాధి అయిపోయారో ఇక వెంటనే పెద్ద కాలం అయిపోయిందండి, 40 రోజుల మండలారాధన అయిపోయింది. ఈ పెద్ద శిష్యుడు వెళ్ళిపోయాడు హిమాలయం వెళ్ళిపోయింది. చక్కగా అక్కడేమో మంచి 12 సంవత్సరాల వరకు బ్రహ్మాండమైన యోగాన్ని నేర్చుకొని జ్ఞానాన్ని కూడా నేర్చేసుకొని, ఇంకొక ఆయన చెప్పాడు, అయ్యా కొన్ని ఆకాశ గమనాలు కూడా చెప్తాను, కొన్ని మామూలు ఇతరుల మనస్సుల్లో ఏముందో ఎక్కడ ఏం చేస్తుంది ఇలాంటి ప్రసిద్ధులు చెప్పేస్తానన్నాడు. సరే ఖాళీగా ఉండి ఏం చేయాలి అన్నీ నేర్చేసుకున్నాడు. ఎవరు? నేను సీనియర్ నేర్చుకున్నాడు బ్రహ్మాండమైన జ్ఞానం. దీంతోనే కాదు, యోగం ఎప్పుడైనా మళ్ళీ భయమే, జ్ఞానానికే భయం ఉండదండి, యోగానికి భయమే. ఎందుకంటే నేను కొన్ని గంటలు చూపెట్టాడు అనుకోండి, వీడున్నప్పుడు ఆవేదన ఇంకోటి వచ్చాడు యోగి, వాడు ఇంకా 2-4 గంటలు ఎక్కువ చూపెడితే వీడికి జనం తగ్గి వాడి దగ్గర పోతాడు. అర్థమైందా? అప్పుడు వీడు మళ్ళీ ఏడుపు అనమాట. అందుకని యోగంలో భయం ఉంటుంది, జ్ఞానంలో భయం ఉండదు, ఎవరు వచ్చినా పర్వాలేదు మనకి. అర్థమైందా? మనదే మ్యాజిక్ ఏమి లేదు ఇక్కడ. అందుచేత వీడికి భయం, వాడికి భయలే. వెంటనే వచ్చాడు, వెళ్ళిపోయాడు. అన్ని నేర్చుకున్నాడు, 12 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాడు. సరే ఒక్కసారి అలాగా ప్రదేశం తిరిగి వద్దామని వచ్చేటప్పుడు ఈయన ఆశ్రమేత్తనే రూట్ రావాలి, వదిలేసిన ఆశ్రమేత్తనే. సరే అయినా సరే ఆ సోదరుడు ఎలా చేస్తున్నాడో ఆత్మ సోదరుడు నడుపుకుంటున్నాడు, ఒక్కసారి చూసిపోదామని వచ్చాడండి. వచ్చిస్తే ఈయన ఒక నియమం పెట్టుకున్నాడు పాపం. ఎవరు? ఈ చిన్నవాడు జూనియర్. తెల్లవారు లేచండి 6 గంటలకు ధ్యానంలో కూర్చుంటాడు, 9:30కి 9కి లేస్తాడు, అప్పుడు 10 అయినా తలుపు తీస్తాడు. ఆ నియమం ఉంది పాపం వీడికి కూడా. ఉంటే వెంటనే ఈయన 5:30కే వచ్చేసాడు. ఎవరు? ఆ సీనియర్ వచ్చి సరే పక్కన ఉన్న వాళ్ళకి అడిగారు, అంత పాత స్టాఫ్ ఎవరు లేరు, అంత కొత్త స్టాఫే. వచ్చిన తర్వాత అయితే నియమం పెట్టారు, ఎవరైనా స్వామీజీలు వస్తే రూమ్ ఇవ్వండి, మనం ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు తీసుకురాని చెప్పారనమాట. సరే గౌరవిస్తున్నారులే. ఆయన వెంటనే వచ్చారు, స్వామివారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేమంటే నేను పూర్వం ఇక్కడ ఉండేవాడిని కానీ 12 ఏళ్ళు బయటికి పోయినాను, కాబట్టి ఇప్పుడు ఇలా పోతూ ఒక్కరోజు చూసి పోదామని వచ్చినాను, మీ స్వామివారికి చెప్పండి ఇలా వచ్చారని. అయితే మా స్వామివారు 10 గంటలకు తలుపు తీస్తారండి, అంతవరకు ఇవ్వండి, మీరు రూమ్లో ఉండండి, మీ కాఫీ భోజనం ఇది కావస్తే టిఫిన్ అన్నీ చేసి పెడతాం అన్నారు. సరేనండి అనుకున్నారు. ఈయన ఇలా అక్కడ కూర్చున్నారు. అయితే ఆయన ఎప్పుడైపోయింది తెలుసా, 10 గంటలకి తలుపు తీసిన తర్వాత చెప్పమన్నాడు, పూర్వం మీ స్నేహితులే వచ్చారంటే తొందరగా ఇస్తారా ఇంటర్వ్యూని. ఈయనేమి ఉండేవాడు కాదు, పోయేవాడు తొందరగా. అందుకంటే వెంటనే చెప్పారు, పూర్వం మీతో ఉండేనాక ఆ స్వామిలు వచ్చారటని.
అయితే తొందరగా పిలుచుకోండి ఆయన సంతోషం, ఎందుకంటే ఆయన వదిలిపెడితే కదా నాకు ఈ ఆశ్రమం వచ్చింది. ఆయన ఆలోచించి నాకు ఈ ఆశ్రమం వస్తుంది, అయ్యయ్యో అటువంటి వాడు వచ్చినప్పుడు మనం వెంటనే అనేసి గబగబా బయటకు వచ్చి కీడే వెళ్తున్నాడు. అయ్యా మిత్రమా రారా అయినప్పుడు ఆశ్రమం కూర్చొని పెట్టాడు. ఎంతసేపు అయింది వచ్చి అడిగారండి. ఎవరు? జూనియర్. ఇప్పుడు ఈయన అంటున్నాడు, నీవు 8:30కి లెటర్ రాస్తున్నావు కదా, అప్పుడు వచ్చిన అన్నాడు. నువ్వు శిష్యుడికి లెటర్ రాస్తున్నావు కదయ్యా, అప్పుడు వచ్చిన అన్నాడు. చూశారండి, అంటే ఈయన ఇక్కడే కూర్చొని ఆ గదిలో ఆయన మనసులో ఏం చేస్తున్నాడో ధ్యానం అని చూసేసినాడు. ఎవరు? సీనియర్. ఆయనకి ఏం చేస్తున్నాడంటే ఆ ముందు రోజు శిష్యుడు లెటర్ రాశాడట. ఎవరికి? జూనియర్కి రాసి, అయ్యా నేను చాలా పరిస్థితుల్లో ఇలా ఉన్నాను, మీ సమాధానం లేకపోతే ఇంకా నేను చచ్చిపోతాను, అటువంటి పరిస్థితులు నాకు ఏర్పడ్డాయి, మీ ఆశీర్వాదం వెంటనే లెటర్ రాయాలన్నారట. వీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ లెటర్ వచ్చింది అనమాట. ఈ లెటర్ గుర్తుకొచ్చింది ఎవరికి? ఆ లెటర్ 3 గంటలు కూర్చుంటాడు కదా, ఆ 3 గంటల్లో మనసులో అదే తీర్మానం, ఆయనకి ఎలాగ లెటర్ రాయాలని తీర్మానం చేస్తున్నాడు అనమాట. ఎవరు? ఈ సంగతి ఆయన చూసేసినాడు. ఎవరు? ఈ రూమ్లో కూర్చొనే మళ్ళీ ఇక నోరెత్తలే ఆయనకి అర్థమైపోయింది, ఆహా ఇది ఇక్కడుండి ఈ సంవత్సరాలు పడిపోయాను, బయటికి వెళ్ళి మీరు ఎంత జ్ఞానం తెచ్చుకుంటారు. నిజంగా నేను ఆ యొక్క శిష్యుడికి ఆ లెటర్ కోసం గుర్తొచ్చి ఎలా రాయాలా అని తీర్మానం వేసేకి నా టైం అయిపోయింది 3 గంటల ధ్యానంలో, అదే వృత్తి వచ్చింది నాకు. ఏమండి మరి ఇలా ధ్యానం చేసి నాకు ఇంకా మోక్షంలో కలుగుతుందే? ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది చెప్పండి. అందుకే ధ్యానాదిరుడో అబ్బక, ఇలాంటి దానివల్ల మనకేమీ లాభం లేదయ్యా. ఇవి చెయ్యండి, వద్దని లేదు, వీటితో తృప్తి పడకండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. నహి జ్ఞానం పరం కారణం అది చెప్పారు. అందుచేత ఇప్పుడు మనకేది ముఖ్యమైనటువంటిది? ఆత్మజ్ఞానం ముఖ్యం. ఎన్ని పనులున్నా ఈ జ్ఞాన సంపాదన అనేది ప్రయత్నం చేసుకోవాలి మానవుడు, అప్పుడే మన జన్మ సార్థకం. అందుకు చెప్తున్నారు అర్జున, ఈ ఆత్మతత్వం ఎలాంటిదంటే అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే. ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఎందుకు దుఃఖించాలి? నీవు దుఃఖించకూడదు. అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అలా కిందకి దిగుతున్నాడు. ఎంత స్ట్రాంగ్ అయినటువంటి జ్ఞానాన్ని బోధించాడు, కానీ ఆయనకి ఇంక పట్టడం లేదు. ఎవరికి? అర్జునుడికి. అయితే ఎలాగైనా ఇంకా కింద దిగి ఇంకొక 2-3 శ్లోకాల్లో ఇంకా కింద దిగి వస్తున్నాడు అన్నమాట. ఆ పూర్వం హై లెవెల్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన చెప్పడానికి చెప్పాడు, కానీ ఆయనకు అంత లోన పట్టడం లేదు. ఇంకా కిందకు వచ్చి వస్తున్నాడు. అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. అధా ఏనం ఈ ఆత్మ అన్నది నిత్యజాతం, ఎల్లప్పుడు నిత్యము పుట్టిందిగా నిత్యము చచ్చిందిగా పోని భావించుకోవయ్యా. ఒకవేళ నీకు ఈ ఆత్మకు జన్మరణాలు కలవని ఒకవేళ నీ భావించినప్పటికీ పుట్టడం మళ్ళీ రావడం, పుట్టడం రావడం ఉంటుంది కదా. చచ్చిన తర్వాత పుట్టడం, పుట్టిన తర్వాత మళ్ళీ చావడం ఉంటుంది కదా. దానికోసం ఎందుకు నీకు? దానికోసం ఎందుకు ఏడుస్తున్నావు? అదే శ్లోకం ఇంకోటి చెప్తున్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేద్ధే న త్వం శోచితుమర్హసి అంటున్నారు. అర్జున విను, పుట్టిన వాడికి చావు నిజం, చచ్చిన వాడికి పుట్టుక నిజం. ఇది పరిహరింపనలవి కాదు. ఇది ఎవ్వరికీ పరిహరింపనలవి కాదు. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, హిరణ్యకశిపుడు గొప్ప తపస్సు చేశాడు. అర్థమైందా? తపస్సు చేసి ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయిన తర్వాత వరం కోరుకోమంటే అప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? చావులేని జీవనం వసంగవే అన్నాడు. అర్థమైందా? అంటే మృత్యువు లేని జీవనము ప్రసాదించవే అన్నాడు. మృత్యువు లేని జీవనమా? ఆయన చెప్పాడు, నాకే చావు ఉంది, నీకు చావు లేక నేనే ఇస్తాను పొమ్మన్నాడు. అదే నీకు నాకు తేడా ఉంటుంది కొంత. అంటే మీ యొక్క కాలమానం వేరు, మా దేవలోకం కాలమానం వేరు. భగవద్గీత చెప్పింది కదా, సహస్రయుగ పర్యంత
మహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్రి విదో జనాః సహస్రయుగ పర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః సహస్రయుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలట, మరొక సహస్రయుగాలు బ్రహ్మదేవుడికి ఒక రాత్రి అట. అలాంటివి 30 దినాలు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం, అలాంటి 100 సంవత్సరాలు వాళ్ళకి. మొత్తం మీద నాకు చావుంది, అందుచేత అది మాత్రం పుట్టిన వాడికి జాతస్య ధ్రువో మృత్యుహో. అది పుట్టిన వాడికి చావు అనేది నిశ్చయం, సచ్చిన వాడికి పుట్టుక అనేది నిత్యం. అంటే సచ్చిన వాడి పుట్టుక ఇది కిందకు వచ్చి చెబుతున్నాడు, అర్థమైందా? ఇదేంటంటే సామాన్యమైనటువంటి ఇంకా స్థితిలో ఉన్నాడు కాబట్టి సామాన్య జనానికి అందుబాటులో ఇప్పుడు చెప్పారు. కానీ చచ్చిన వాడికి అందరికీ పుట్టుక నిజం కాదు. ఎవడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడో వాడికి పుట్టుకలేదు, అర్థమైందా? ఎవడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడో వాడికి ఆగామి ఏమి సంచితంలో ఉన్న కర్మలన్నీ భస్మం అయిపోతాయి, వాడికి జన్మ అంటే లేదు. కానీ మిగతా వాళ్ళందరికీ జన్మ ఉంటుంది. అది అందుకని ఇక్కడ చచ్చే ప్రతి వాడికి కాదు లెక్క, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని చక్కగా తెలుసుకుంటున్నారో వారికి జన్మ రాహిత్యం. అది ఇక్కడ తెలుసుకోవాలి ఈ శ్లోకం వల్ల. జాతస్య ధ్రువ సామాన్యులందరేమో చెప్తున్నాడు ఇప్పుడు. అది జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అన్నాడు. అయ్యా పుట్టిన వాడికి చావు నిజం, అలాగనే చచ్చిన వాడికి పుట్టుకు నిజం. ఇది పరిహరింపనరవు కానిది. దీని ఏదైనా సరే దీనికి పరిహరించడానికి మార్గం ఉన్నదా? లేదు కదా. మరి అందుకే ఈ పుడతారు చస్తారు, పడతారు చస్తారు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నా నేను వదిలిపెట్టేస్తే వీళ్ళు శాశ్వతంగా ఉండిపోతారని, వీళ్ళేమి శాశ్వతంగా ఉండరు. నువ్వు చంపినా నువ్వు చంపకపోయినా ఏమే, ఎవడ ఆయుధం ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటారు. అయితే ఇంకా నీకు ఏమిటి, నీవు దేనికి వచ్చావు? యుద్ధానికి వచ్చావు. అది సరే, నీకు ఉన్నటువంటిది ఆ యొక్క ధర్మాన్ని నువ్వు ధర్మ శిక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఇది మీ యొక్క డ్యూటీ. అది ఉరకాగాన్ని చమ్మడం కాదు, దుష్టుల శిక్షణ శిష్టుల్ని రక్షణ చేసినటువంటిది అటువంటిది ఉందన్నమాట. పూర్వం మీరు ఏదైనా తప్పు చేస్తే ఏం చేసేవారు? పూర్వం తప్పు చేసినా ఎక్కడ చేసేవారు? రాజులు అంత పెద్ద నడి బజార్లో వాడికి ఏళ్ళు తెగొట్టాలన్నా, ముక్కు తీయాలన్నా, కన్ను తీయాలన్నా, చెయ్యి తీయాలన్నా వాడు చేసే తప్పుకి అందరి మధ్యలో అక్కడ నిలబడి చేసేవాడు. అందుకే మరి తప్పు చేయడం అందరికీ భయమే, అర్థమైందా? అప్పుడు మళ్ళీ ఇక్కడ దండన పొందేవాడికి ఏమో దండన మళ్ళీ లేదు. ఇక్కడ తప్పించడానికి వడ్డీతో అక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ తప్పించి తిరిగేవాడికి అక్కడ వడ్డీతో వస్తుంటుంది. మళ్ళీ ఇక్కడ కొంచెంతో శాంతి పోవలసింది, అక్కడ మళ్ళీ వడ్డీతో అనిపించి మళ్ళీ అది క్షీణే పుణ్యే ఎక్కడ మానవులోకి వచ్చి మళ్ళీ నరకమైన యాత్రలో ఎంత చేసినా చాలదు. ఏదో ఒకటి అవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, నడ్డి వాళ్ళు ఏదో ఒకలా వాడి పాపకర్మకి తగింది వస్తుంది. అందుకనే మనము ఈ విధమైనటువంటి పూర్వం అది ఉండేది. అది అందుకు అది చెప్పుకున్నారు. ఇది మాత్రం పరిహరించడానికి మాత్రం అవి కాదన్నాడు అర్జున. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధాన్యేవ తత్రకా పరిదేవనా. ఇంకా చెబుతున్నారనమాట. అవ్యక్త నిధన అవ్యక్తాదీని భూతాని. అయ్యా ఈ శరీరము పుట్టక ముందు కూడా ఆత్మ వ్యక్తము కాలే. అది ఇంకా ఎలాంటిది? అవ్యక్త నిధనాన్యేవా. ఈ శరీరము పుట్టక ముందు ఆత్మ ఉంది, ఈ శరీరం పోయిన తర్వాత ఆత్మ ఉంటుంది, మధ్యలో ఆత్మ ఉంటుంది. ఇది ఒక అర్థమైనమాట. ఇంకా ఎలాంటిది మరి? ఏదైతే ఈ శరీరం ఉందో ఈ రూపం అనేది శరీరం పుట్టక ముందు లేదు, ఈ శరీరం పోయిన తర్వాత ఉండదు. ఇప్పుడు మధ్యలో ఉంటున్నట్టు ఉన్నది కానీ ఇది వాస్తవమా కాదు. అది చెప్తున్నారు అర్జున. కాబట్టి అవ్యక్తాదీని భూతాని, ఇవన్నీ మరణానంతరం కూడా
ఇవన్నీ అవ్యక్తములే. ప్రాణులన్నీ కూడా పుట్టకముందు కూడా వీటికి ఇంద్రియాలు గోచరం కావు, అవ్యక్తములు. మరణాంతరం కూడా అవి అవ్యక్తములే. కాబట్టి ఈ జననము ఈ మరణం మధ్యకాలం ముందు మాత్రమే ఇంద్రియాలన్నీ కనబడినట్టు ఉంటాయి, ఇవి కూడా చూసుకుంటే. కాబట్టి దీనికోసం పరితపించడం ఎందుకు అన్నటువంటి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేయం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చితో. ఈ ఆత్మతత్వం ఏంటంటే గోచరం కాదు ఎవరికి. కొంతమంది అంటారు అబ్బా ఆశ్చర్యంగా చెప్పిస్తారు, ఆత్మ నాకు ప్రత్యక్షమైందండి, ఎలా ఉందంటే ఒక అద్భుతమండి, ఒక విశేషమండి అంటాడు. అర్థమైందా? ఆశ్చర్యవత్ పశ్యతి. ఇంకోటి నేను చూసినటువంటిది ఎంత బాగా చూసినానో అంటాడు. ఇంకోడు దాని వర్ణన ఆ విధంగా వర్ణిస్తూ ఉంటుంటాడు. ఆశ్చర్య పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవదతి వద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం అన్య శృణోతి. ఇంకోటి ఏం చేస్తాడు? ఇది ఒకడు ఆశ్చర్యకరమైనదిగా చూస్తాడు, ఇంకొకడు ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తాడు, మరి ఇంకొక ఆయన ఆశ్చర్యకరంగా వింటాడు. ఆత్మ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్తుంది తైత్రీయ ఉపనిషత్తు. వాక్కులు వర్ణించడానికి వెళ్ళాయట, కానీ మనోవాచాము అగోచరం అన్నారు. ఇది వాక్కులకి అందరే ఏదైతే కనబడుతున్న ఇంద్రియాల ద్వారా ఇవే వర్ణిస్తుంది, కానీ అది వాగాతీతం. మనస్సు చింతించడానికి వెళ్ళింది, ఏవి లోకంలో కనబడుతున్నాయి అవి చింతిస్తుంది, కానీ దానికన్నా అదనం చింతించడానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో నేను ఇలాగ ఆత్మతను పొందేసినాను, నేను ఇలాగ ఆత్మ కోసం చూసేశాను అన్నదంతా చెప్తున్నాడు. ఇందులో ఈ వినేవాడు కానీ చూచేవాడు కానీ చెప్పేవాడు కానీ ఈ ఆత్మకి సాధ్యమే వర్ణించడానికి వీలు పడదు, చూడడానికి వీలు లేదు. అయితే మరి చెప్పడానికి చెప్తున్నాం కదా, అయితే ఇది ఒక శాస్త్ర ధర్మం, ఉన్న విషయాన్ని అన్నమాట. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇది బుద్ధిలో మనం తెలుసుకోవాలి, అది అన్నమాట. అంతేగాని దీన్ని ఒక అద్భుతమైన రూపంగా కాదు విశేషం. ఇది మాయా ఇంద్రజాలంలా కాదు, దీని వాస్తవాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఇది బాగా విచారణ చేసుకోవాలి. ఆత్మానాత్మ విచారణ శంకరాచార్య గారు ఏం చెప్పారు? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఏవం రూపో వినిశ్చయ అన్నారు. అయ్యా ఏం నిశ్చయం చేయాలి అంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా, సత్యరూపమైనటువంటిది బ్రహ్మం, అది జగత్ అంటే ఏమిటి మిథ్యా, ఇదే చేసుకోమన్నారు. మరి ఇప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అన్నారు. జగత్ అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, ఇంకో చెప్పుకుంటున్నాం కదా. బ్రహ్మ అంటే అందరికీ తెలిసింది, ఈ మధ్యలో బ్రహ్మ అంటే అందరికీ తెలిసింది. ఇంతవరకు చెప్పుకుంది బ్రహ్మ విషయమే. ఇక్కడ 2వ అధ్యాయంలో బృహత్వాతిథి బ్రహ్మ, అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి బ్రహ్మ. బ్రహ్మ ఎక్కడ ఉందంటే సకల భూత హృదయ కమలంలో ఉన్నది. ఇది ఎలా ఉన్నది అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం వ్యాపకించి ఉన్నది. 14 భువన భాండములు ద్విశక్తి అదే బ్రహ్మ చెప్పుకొచ్చారన్నమాట. ఈ విధంగా అంతటా శివలోను దోమలోను ఏనుగులోను పాములోను ఇతర జంతువులన్నింటిలోనూ మానవుల్లోనూ దేవతాది 33 కోట్ల శరీరాల్లోనూ ఉన్నటువంటి ఏ చైతన్యం ఉందో దాని పేరు ఏం పేరండి? బ్రహ్మ. బ్రహ్మ విద్యకుల్టు ఆత్మ, ఆత్మ విద్యకుల్టు దేవుడు. అర్థమైందా? బ్రహ్మన్నా ఆత్మన్నా దేవుడన్నా చైతన్యమన్నా ఇవన్నీ జీవాత్మన్నా పరమాత్మన్నా ఇవన్నీ సమానార్థకాలు. ఇవన్నీ సమానార్థకాలు, ఇందులో భేదమేమీ లేదన్నమాట. అందుచేత అది ఆత్మ. మరి జగత్ అంటే ఏమిటి? ఇప్పుడు జగత్ నామరూపాత్మకం జగత్తు. జగత్ అంటే ఏమిటి? నామము రూపం, ఇంతే జగత్. ఇంకేమిటి? ఎత్ర ఎత్ర నామరూపాత్మకం తత్ర తత్ర జగత్తు అన్నాడు. నామము రూపం,
ఇదే జగత్తు. ఇప్పుడు ఇది ఉందండి, ఇది దీని పేరేమిటి? మరి ఇది ఎలా ఉందంటే రంగు అలాగే అది చెప్పేశాం. అలాగనే ప్రతిది ఇది దీని పేరు ఏమిటిది? వస్త్రం. ఈ వస్త్రం ఎలా ఉందంటే ఇదంతా జగత్తు. ఇలాగే ప్రతిది ప్రపంచంలో జగత్తు జగత్తు అంటే అర్థం ఏమిటి? నామము రూపం. ఏ ప్రతి వస్తువు నామరూపాత్మక చెట్టు, అది పచ్చగా ఉంది, అది ఫలాని చెట్టు పేరు. నామం లేకుండా రూపం లేకుండా లోకంలో ఏది లేదు. అందుకు నామరూపమైనటువంటి ప్రపంచాన్ని ఏమన్నారు? జగత్తు. మరి జగత్తు సత్యమా? ఈ వస్త్రం ఎన్నాళ్ళు ఉంటుంది? 100 కాలం ఉంటుంది. ఒక 100 ఏళ్ళు ఉంటుంది, లేకపోతే 200 ఏళ్ళు ఉంటుంది. అప్పటికైనా పోతుందా లేదా? ఒక పుస్తకం అలా పెట్టి మనం 100 సంవత్సరాలు ఉంచామంటే తర్వాత తీయండి, ఎలా ఉంటుంది? ఎక్కడికక్కడ కాగితాలు ఊడిపోతుంటాయి అన్నమాట. అది అందుకని ఇది ప్రపంచంలో పుట్టిన దానికి అది నష్టమవుతుంది కాదు. దాని పేరు ఏమన్నారు? మిథ్య. ఈ బ్రహ్మానిది ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. మరి నామరూపాత్మకమైనటువంటిది ఎక్కడెక్కడైతే నామరూపాలు ఉన్నాయో అదంతా మిథ్య అనుకున్నామా? మరి ఈ శరీరానికి నామరూపం ఉందా లేదా? ఏమంటారు? ఈ శరీరానికి నామము ఉందే, రూపము ఉంది. నామం పెట్టుకోవాలి వ్యవహారానికి. అందరూ ఆత్మ ఆత్మ అనుకుంటే లోకంలో ఇంకా నామాలు లేక ఏమి మొత్తం ఇప్పటికే నేను నామాలు పెట్టుకుంటేనే మొత్తం మోసం అయిపోతుంది. ఇంకా అందరి పేరు ఆత్మని పెట్టుకుంటే ఇంక ఉంది అడ్డు, ఇక మోసపోవడానికి. అందుచేత నామరూపాలు వ్యవహారాల కోసం ఉండాలి. అయితే మరి ఈ శరీరం అన్నటువంటి నామరూపాత్మకులతో కూడిన జగత్తు మిథ్యా సత్యమా చెప్పండి? సత్యమా మిథ్యా? మిథ్యా. ఎందుకు మిథ్యా? ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో లేని దాన్ని ఏమంటారు? మిథ్యా అంటారు. బ్రహ్మ అన్ని కాలంలో ఉంటాడు కాబట్టి సత్యం. అది సత్. త్రికాల బాధ్యత్వం, సత్యత్వం. ఇది ఒక కాలంలో ఒక కాలం లేదు కాబట్టి ఇది మిథ్యా అనమాట. అయితే మరి ఇది మిథ్యా. ఈ శరీరం ఇప్పుడు మిథ్యా సత్యమా? మిథ్యా. చూసారా? జగత్ ఎక్కడ ఉంది ఇప్పుడు? శరీరమే జగత్. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఎక్కడ ఉన్నాడు? లోపటే ఉన్నాడు. పరమాత్మ లోపట ఉన్నాడు, పైన జగత్. ఇప్పుడు మనం ఒకటి సత్య వస్తువు, మిథ్యా వస్తువు. విచారణ ఎక్కడ చేసుకుంటాను? ఇప్పుడు ఈ 2 విషయాలే మనకు అర్థమైన అర్థం కాకపోయినా ఒక దగ్గర అంటారు, అబ్బా ఆ స్వామివారు చాలా డీప్గా పోతారండి. డీప్లే పాడులే ఇక్కడ. అర్థమైందే? ఒకటి శరీరం కోసం, ఇంకొకటి ఆత్మ కోసం. ముందు ఆత్మ సంగతులు ఏవో విషయాలు ఆత్మకు తీసిస్తే, శరీరం తీస్తే ఇంకేమి మిగిలింది? ఏమిలే. ఏం డీపులే? ఏమి డీపో? అర్థమైందా? అందుచేత ఇది మనం తెలుసుకోవాలి. ఈ శరీరం ఏమైంది చెప్పండి? మిథ్యా. సరే, మిథ్యా అని దీన్ని వదిలిపెట్టగలమా? వదలలేము. ఇది మిథ్యా శరీరము ద్వారానే సత్యమైన పరమాత్మను తెలుసుకోవాలి. మిథ్యైన శరీరం ద్వారానే సత్యమైన పరమాత్మను తెలుసుకోవాలి. కాబట్టి ఈ శరీరాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని మిథ్య అని చెప్పారని రేపు అందరూ దీని మీద అశ్రద్ధ చూపకండి. స్వామివారి శరీరం మిథ్య అని చెప్పేశారు, ఇక నాకు భోజనం అక్కర్లేదు, నాకు ఇంక స్నానం అక్కర్లేదు, ఇంక పానం అక్కర్లేదా? ఇది కాదు, ఇది మెట్ట వేదాంతం. అర్థమైంది కదా? ఇదేం అర్థం కాని పిచ్చి వేదాంతం అంటారు. మిథ్య అయిన శరీరాన్ని ఈ వస్తువు నాది కాదని తెలిసిన తరువాత దాని మీద శ్రద్ధంతో చెప్పండి. ఈ మిథ్య అయిన శరీరం నాది కాదు, సత్యవస్తుని పరమాత్మ నేను. ఇక నాది కాదు అని వస్తువు మీద, ఆ వస్తువు నాది కాదంటే వదిలేవచ్చు. కానీ ఈ వస్తువు నాది కాదని దానిలో వదలడానికి కుదరదు. ఈ వస్తువు ద్వారానే పరమార్థాన్ని సాధించాలి. కాబట్టి దీన్ని ఏ విధంగా పోషించుకోవాలి అది నేర్చుకోవాలి. ఒక 1000 రూపాయలు రోజు తినొచ్చు, మనం తినలేమా? 100 రూపాయలు కూడా తినొచ్చు, 50 రూపాయలు కూడా తినొచ్చు. 50 రూపాయలతో శరీరాన్ని పోషించుకోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు 5 స్టార్ హోటల్కి వెళ్ళిపోతారండి. ఒక్క పూట ఆ ఉండడానికే 20,000 అద్దె దానికి. దేనికి? ఆ భోజనం అక్కడి నుంచి భోజనం ప్లేట్ అండి 3,000 2,000 ఉంటుంది. అదే తెలిసిందండి స్వామి మీరు అంటారు. అర్థమైందా? ఒకటి భక్తులు ఏమిటంటే
అంతా అయిపోయిన తర్వాత ఒక కార్యక్రమం పెట్టున్నారు, ఫంక్షన్ అనమాట. వాళ్ళు ఏదో పెద్ద దీనికి ఒక్కసారి వచ్చి 2 అక్షతలు వేయండి అన్నారు. అయ్యా ఫంక్షన్ రానంటే పోనీ ఆ సమయం పొద్దు కానీ ఇప్పుడు ముందే వచ్చేసేయండి అన్నారు. సరే అయితే అక్కడ ఏమిటి ఇన్ని ఉన్నాయి పదార్థాలు, ఒక 60 పదార్థాలు ఉన్నాయండి. వాళ్ళందరూ మనం అన్ని తినం కదా, ఒట్టిగా వచ్చేసి వెళ్ళడానికి. ఇది ఏమిటని అడిగితే అబ్బో ఇది ప్లేట్ ఎంత అంటే ఇది 3000 2500 ఒక ప్లేటా, దుంపదగా ఇది 20 రోజులు తినొచ్చు మనం హాయిగా. వాడు తినేది ఏడిచేది లేదు, అలా తీసి వదిలేస్తున్నాడు అంతే. అదంతే అంతే, అంత లోనకెళ్ళి వస్తే చాలు. ఇప్పుడు మనం ఇడ్లీ ఇక్కడ ఎంత అండి, 2 రూపాయలు ఇస్తే ఇడ్లీ, ఇదే ఇడ్లీ అందులో ఉడకు అక్కడ, ఇక్కడ బాగా ఉడకబెడతాడు 2 రూపాయలకి. అక్కడ ఏమీ లేదు, దానికి ఉడకాల లేదు, ఆ లోపలికి వెళ్ళి వస్తే అదొక ప్రెస్టేజ్ అనమాట అంతే. ఆ ఇడ్లీకి ఏమి 100 రూపాయలు ఇచ్చేసినా అబ్బా ఈ అది అనమాట దాని ఇది. అందుకని అర్థమైందా, ఈ శరీరాన్ని పోషించడానికి తినడానికి వచ్చిందే శరీరం దేనికి వచ్చింది, కొంతమంది ఏమంటారు శరీరం తినడానికే వచ్చింది, అదే తినడానికి రాలేదు, శరీరం ద్వారా సాధన చేసుకోవడానికి వచ్చింది. దానికి సాధన సరిపోయిన ఆహారం తీసుకోవాలి. అందుకే మలయాళ ఏమన్నారు, తినుడికి జీవించేవాడు, ఏమిటి వాక్యం చెప్పండి, తినుడికి జీవించిన వాడు బద్ధుడు, జీవించిన తినేవాడు ముక్తుడు. బస్ జీవించడానికి ఆహారం తినాలి కానీ తినడానికే జీవించామంటే అంతా చాలదు. నెలకు 30,000 వచ్చినా మళ్ళీ 30,000 అప్పే, వచ్చిన జీతం వచ్చిన ఇద్దాం అనుకోను, అర్థమైందా? అందుకోసం మనము ఈ విధంగా సాధనకి ఇది ఏది అనిత్య వస్తువు. కొంతమంది అంటారు అనిత్యాని శరీరాని, అందరి సొమ్ము నాకే రాని అంటారు. పైకి మాత్రం వేదాంతం అనిత్యాని శరీరాని, ఇది రెండోది అందరి సొమ్ము నాకే రాని, ఇదే అనిత్యం. అందుచేత అనిత్యమైంది శరీరం అన్నమాట. ఈ శరీరము మనకి, అందుకోసం ఈ శరీరాన్ని ఎప్పుడూ కూడా ఎప్పుడైతే మనము పుట్టామో అప్పుడే యమధర్మరాజు కాలసర్పము మనకి కాలిగోటు నుంచి తినడం ప్రారంభించింది. ఎప్పుడు మనం ఎప్పుడు పుట్టినామో అప్పుడే కాలసర్పము మన రోజు తింటూ ఉంటే కొంచెం మింగేస్తుంది. కాలసర్పం ఒక్కసారి మింగేది కాదు. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం, కాలసర్పం అనే నోటిలో ఉన్నాం. ఎక్కడున్నాం? మనందరం ఇప్పుడు ఎక్కడ కాలసర్పమైన పండ్ల మధ్యలో ఉన్నాం మనం. ఇప్పుడు అది ఎప్పుడు నొక్కేస్తా తెలియదు. మళ్ళీ మన పరిస్థితి ఎలా ఉన్నా తెలుసా, ఆ సర్పం మధ్యలో ఒక పాము పోతూ ఉంటే దానికి కప్ప దొరికిందట. దేనికి? పాముకి. ఇప్పుడు ఆ పాము కప్పని మింగడానికి పట్టుకుంది. ఏదో దానికి కొంచెం ఒక 2 నిమిషాలు ఆగితే మింగుదామని అజీర్ణంగా ఉంది, అందుకని అలా నోట్లు పెట్టుకుని ఉంచుకుంది. ఎవరు పాము. సరే ఒక 5-2 నిమిషాలు పోయినా మింగుదాం అనుకుంటే ఈలోగా ఆ ఎగురుతున్న ఈగలాట ఆ కప్ప ముందు. ఈ కప్ప ఏం చేస్తుంది, ఆ ఎగురుతున్న ఈగల్ని మింగుతుంది అంటుందట. ఎవరు? ఇది ఎక్కడుంది ఇప్పుడు? పాము నోట్లో ఉండి కప్ప ఆ ఎగురుతున్న ఈగల్ని అని మింగుతుంది. ఇంకా నా బతుకు అయిపోతుంది కొంతసేపు లేదు. అలాగనే మనం ఎక్కడున్నామంటే ఈ కాలసర్పం అనే నోట్లో కప్పలా ఉండి అర్థమైంది. అందుకే ఈ విషయాన్ని ఏగల మింగడానికి అంటున్నాం అనమాట. ఇది ఇచ్చానమో మళ్ళీ ఇచ్చానమో ఈ సంగతి తెలుసుకోవడలే మనం. అందుచేత అయ్యా ఇది అది అన్నమాట. అందుచేత మనం ఈ శరీరాన్ని పోషించుకోవాలి చక్కగా. శరీరాన్ని ఎంతవరకు ఉంచుకొని ఈ అనిత్యమైన శరీరం ద్వారా ఏం తెలుసుకోవాలండి, నిత్య వస్తువుని తెలుసుకోవాలి. అప్పుడే జన్మ సార్థకం అని చెప్పినాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ అన్నాడు. ఇప్పుడు అన్నమాట తీసుకొచ్చాడు. దేహమే దేవాలయం, ఇందులో ఉన్న జీవుడే ఎవరు? సదాశివుడు. ఇది మన విజ్ఞానం సంపాదించుకున్న తర్వాత ఏమి తెలియాలి మనకి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సదాశివ త్యజేద జ్ఞాన నిర్మాల్యం. ఏం విడిచిపెట్టాలండి మనం? అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. అజ్ఞానం అంటే ఏమిటి? అనాత్మ యందు ఆత్మభావన.
మిథ్యా వస్తువునందు సత్యభావన. మిథ్యా వస్తువునందు సత్యభావన. ఇది మిథ్యా ఉండదని తెలుసు, ఆ తెలియకుండా ఇదే సత్యమని భావించుకోవడమే అజ్ఞానం. ఈ శరీరము నేననుకోవడం, ఇంద్రియాలు నేననుకోవడం, మనస్సు నేననుకోవడం, అహంకారం నేననుకోవడం, ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేది ఉంటండి కొంప ముంచేస్తుంది. అజ్ఞానం అందరికీ అజ్ఞానం ఉన్నదంటే కొంప ముంచేస్తుంది. ఎలా అంటే చూడండి, ఈ అజ్ఞానం అనేది ఏం చేస్తుంటే తనకే హాని, తన దగ్గర వచ్చిన వాళ్ళు కూడా హాని. అర్థమైందా? జ్ఞాని తను లాభాన్ని పొందుతాడు, తన దగ్గర వచ్చిన వాళ్ళు కూడా లాభాన్ని ఇస్తాడు. చూడండి, ఒక దగ్గరండి ఒక గురువు గారు శిష్యుడు గారు ఉన్నారండి. వీళ్ళిద్దరూ కలిసి ఆ గురువు గారు ఏమిటంటే ఎక్కడైనా సరే పల్లెటూరులో ఒక్కరోజు ఉంటాడు, మహా టౌన్ అయితే 3 రోజులు ఉంటాడు. పెద్ద అయితే రోజుకు ఒక ఊరు మారిపోతాడు. సరే, శిష్యుడు ఒప్పుకొనే వచ్చినాడు. ఆ గురువుగారు శిష్యుడు వచ్చాడు, గురుగారు మీ దగ్గర ఉంటానన్నాడు. ఉంటావా? నా నియమం తెలుసు కదా అన్నాడు. బ్రహ్మాండంగా మీ తెలుసు, చిన్న గ్రామం ఒక్కరోజు కదా, 3 అలాగే ఉంటారు, మీరు వెంటే ఉంటారు ఎప్పుడూ అన్నాడు. సరేనండి, వెంటనే బయలుదేరిపోయారు. ఇలా ఒక 4 మాసాలు తిరిగారండి. ఆ తర్వాత ఒక పెద్ద టౌన్ వచ్చింది, మంచి రాజధాని, రాజుగారు అన్నింటి. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఎప్పుడు వెళ్ళారంటే మధ్యాహ్నము 12 గంటలకు వెళ్ళారండి. ఎవరు? మంచి ఎండ, మెట్ట మధ్యాహ్నం. అప్పుడు అందరూ నిద్రపోతున్నారు ఆ ఊర్లో. ఎప్పుడు? ఎన్ని గంటలకి? ఎన్ని బంధు, షాపులు బంధు, అన్ని తలుపులు బంధు, మొత్తం రాత్రి మన 12 గంటలకు ఎలాగుంటుందో వాళ్ళకది అదే అనమాట. వాళ్ళు పగలంతా నిద్రపోతారట. సూర్యుడు ఉదయం నుంచి సూర్యాస్తమయం, సూర్యాస్తమయంతో చూస్తారట. వాళ్ళు తెల్లవాళ్ళు పనులు చేసుకుంటారు. అది అక్కడ ఉన్నట్టు పరిస్థితి అనమాట. ఇక వీళ్ళు పాపం రోజుగా భిక్ష కదా, ఎక్కడ భిక్ష దొరకలే, అందరూ పడుకుంటే ఎక్కడ దొరుకుతాయి. మనమేమనుకుంటాం, 12 గంటలకు వెళ్ళిపోతే బంధువులింటికి వెళ్ళిపోతే అక్కడ పోచేద్దాం అనుకుంటాం లేవా? మరి భిక్ష చేసుకునే వాళ్ళు 12 గంటలుగా గ్రామంకి వెళ్ళిపోతే కాస్త 4 ఇంట్లోకి వెళ్తే భిక్ష దొరుకుతాయి, తర్వాత 5 తిని పడుకోవచ్చు అనుకుంటాం లేదా? ఆ ఉద్దేశం తర్వాత ఈ గ్రామం వస్తే ఈ గ్రామంలో అందరూ నిద్రపోతున్నారు. గురువు గారు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. అయితే శిష్యుడు గారు ఆకలేస్తుంది. అర్థమైందా? ఏం చేయాలి అర్థమైంది. ముందు రోజు ఒక 3 దమిడీలు ఇచ్చారట. ఏమిటి? అప్పుడు దమిడీలు ఉండేవి అనమాట. ఇప్పుడు దమిడీలే లేవు. ఆ దమిడీలు ఇస్తే అది అలా శిష్యుడు ఉంచారు, గురువుగారికి ఇచ్చి తీసి. ఇక్కడ చూశాడు. చూస్తే 4 గంటల చీకటిని మన కొట్లు తీస్తారు కదా, అలాగ అక్కడ మధ్యాహ్నం 4-5కి అన్ని దుకాణాలు తీస్తారు. తెల్లవారులు ఉంటాయన్నమాట. తీసేసరికి ఒక దుకాణం ఒక దమిడి ఇస్తే ఇగో ఇన్ని వచ్చినాయి. ఇన్ని కాజాలు, లడ్డూలు, ఒక్క దమిడికి ఇన్ని ఇచ్చేసినారు అనమాట. తటతో పట్టుకెళ్ళిపోమన్నారు. నువ్వు బ్రహ్మచారి కదా, ఎక్కడ ఉంటాయి నీకు, తటతో పట్టుకెళ్ళిపోమన్నారు. తాటతో తెచ్చాడండి. అనుకున్నాడు, ఆహా ఇన్ని దేశాలు గ్రామాలు తిరిగాని ఈ గ్రామాంతరి గ్రామం ఎక్కడా లేదనుకోండి. ఎవరు? శిష్యుడుగా. గురువుగారికి లడ్డూలను 4 కాజీలు ఇచ్చాడు. ఇక ఈయన ఒకటే మొదలెట్టాడు. గురువుగారు చాలు అన్నారు, అది 2 జాలు అన్నారు. ఇక వీడు తిని 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 ఇక మూట అలా పెట్టుకున్నాడు. ఇక రాత్రి అంతా మరి ఇంకెవరు రాత్రి 12 గంటలకు అందరూ భోజనాలు పెడతారు అనమాట ఊళ్ళో. 12 గంటలకు వెళ్ళారు, భోజనం చేశారే. చేస్తే మరి చెరువు దమిడి దక్షిణ ఇచ్చారనమాట. అక్కడ కూడా ఇస్తే దాచుకున్నారు. అయిపోయి ఈ గురువుగారు అనుకున్నారు, అయ్యా ఇక మరి 2 రోజులు అయిపోయింది, పెద్ద గ్రామానికి వెళ్ళిపోదాం రేపు అన్నారు. గురువుగారు, ఇంతవరకు మీ సేవ చేశా, ఈ గ్రామం అంత గ్రామం నాకు ఎక్కడా కనబడలే, మీరు దయచేసి మనం ఇక్కడొక్క సప్తాహమైన ఉందామన్నాడు. ఎవరు? సప్తాహమే గిప్తాహం లేదు, అంతే వెళ్ళిపోవడమే. మరి గురువుగారు, నాకు మాత్రం ఇక్కడ ఉండాలని ఉంది, ఎందుకంటే అన్ని కాజ్యాలు ఇస్తున్నారు, అన్ని లడ్డూలు, అన్ని బోల్సాలు, ఒక్క దమిడీకండి. ఇక మనోడు ఎల్లప్పుడూ తినొచ్చు అనమాట. ఇదేనమాట, నువ్వు ఉంటే ఉండు, నేను మాత్రం పోతానని. ఎవరు? గురుగారు. ఇది అజ్ఞాన మహారాజు ఉన్నటువంటి రాజ్యం. ఇది అర్థమైందా? ఇక్కడ ఉంటే అజ్ఞానమే కానీ ఇంకోటి లేదు. ఎన్ని చెప్పినా బోధించలే. ఏమంటారు? ఇవన్నీ బోధ ఎక్కుతాయండి? ఎక్కుతాయా? ఏం ఎక్కదు. ఆ సమయంలో ఎక్కదు. చేపల వారికి పట్టడానికండి ఏమి గాలం వేశాడు ఒకడు. ఆ గాలంకి ఏం దొబ్బుతాడు?
ఎర అది అందరికీ తెలుస్తుందా? ఆ ఎర దోపి వేసాడు నీటిలో. ఇప్పుడు ఎర ఆ నీటిలో చెప్తుంది చేపలకి బోధ. ఓ చేపలారా, వస్తారు పోతారు నా కొరకు, వచ్చి కూర్చున్నాడు నీ కొరకు. ఎవరు పాడుతున్నారు? ఎరా వస్తారు పోతారు నా కొరకు, వచ్చి కూర్చున్నాడు నీ కొరకు, సగము సచ్చున్నాను నీ కొరకు, నువ్వు వచ్చేనే సస్తావు నా కొరకని ఎరా చక్కగా ఈ బోధ చేస్తుంది. ఎవరి కోసం అండి ఈ బోధ? ఎక్కుతుంది దానికి తెలుసు ఇలాంటి బోధలు ఎన్నో ఎన్నావులే అని ఆ ఎర పట్టుకోవడానికి వస్తుంది. ఎవరు ఏం చేసింది? ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? లాగేస్తాడు. అలాగే ఎన్ని బోధలు చెప్పినా వీడు తిండికి రుచి మరిగిపోయాడు. ఎవడు? శిష్యుడు. గురుగారు ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలన్నాడు. అయితే ఒక్కటి, నువ్వు కొంతకాలం సేవ చేసావు కాబట్టి నీకెప్పుడైనా ప్రాణ సంకటమైన సమయం వచ్చింది అనుకో, అప్పుడు నన్ను పిలు, నన్ను ప్రార్థించు. ఎందుకంటే నాకు స్థితిలో ఉన్నాయి, నేను ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఒక్క క్షణంలో వచ్చేస్తాను అన్నాడు. ఎవరు? వీడు అనుకున్నాడు నాకై సంకటం వస్తుంది, అలాగే గురువుగారు తమరని మరి కాదంటానన్నాడు. వెళ్ళిపోయినాడు. ఈ గురువుగారు వెళ్ళిపోయాడు. ఇక వీడేమైపోయాడండి, అబ్బా పగలంతా ఇలాంతా పడుకుని పోతారు కదా, ఇంత దమ్మిడి సామాన్లు తెచ్చుకొని సాయంకాలం ఒకటే మిల్లు తిన్నడే. ఇక రాత్రి మళ్ళీ బ్రహ్మచారి కదా వెళ్ళడం, తినడం, పైసలు తెచ్చుకోవడం, మళ్ళీ పగలు తినడం. ఇక ఎలా అయిపోయాడు తెలుసండి మనిషి. ఊరుకుంటారు తింటే అంచు షాండ్లకి అయిపోయాడు. ఎవరు? ఇంచుమించు 200-300 కేజీలు అంత మనిషి అయిపోయాడు, బరువు బ్రహ్మాండంగా. సరే ఇలాగుంటే ఒకరోజు ఏమైందంటే ఆ రాజ్యంలో పెద్ద వర్షం వచ్చేసింది. 3 రోజులు ఎడతేపకుండా వర్షం, ఒకటే వర్షం. ఒక పురిచాలలోనండి ఒక ఆవులు చాలు ఉంటాయి కదా అవి, ఆ చాల్లో ఒక ఏమైపోయిందంటే ఒక మేక వెళ్ళిందండి. ఏం వెళ్ళిందండి? గొర్రె. ఏం వెళ్ళింది? గొర్రె అంటారు. గొర్రె వెళ్ళిందండి. అదేమైందంటే ఆ చాల్లో ఒక పెద్ద ఇలా పట్టి ఉంది. ఆ పట్టి కింద మట్టి గోడ కదా, ఒక రాయి పెట్టాడు. ఇంత పెడితే అది ఎత్తు కోసం ఈ వాన పడి ఈ మట్టి కరిగిపోయి ఆ రాయి కింద పడిపోయి, అది ఎక్కడ పడిపోయిందంటే ఈ గొర్రె మీద పడిపోయి. ఎక్కడ పడిపోయింది? ఈ గొర్రె ఇక్కడ చనిపోయి, ఆ పురుషాలు గొర్రె చనిపోయి. అప్పుడు ఆ గొర్రెలు వాడు వచ్చాడు. వచ్చి రాజుగారికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి ఈ గొర్రె చనిపోయింది అన్నాడు. ఎవరు? ఎందుకు చనిపోయింది గొర్రె? ఇగో పలాని వాడు ఇది సాలు కట్టాడు, ఆవుడు సారా, ఆ కిందకి పాపం దాచుకోవడానికి వెళ్ళింది. ఎవరు? మా గొర్రె. వీళ్ళు సరిగ్గా పడిపోయి చచ్చిపోయి. అందుక ఎవడు వాడు రమ్మని చెప్పాడు. ఎవడు? రాజుగారు. పని ముందు రమ్మని. ఏరా నువ్వు గోడ అలా కట్టావు, వర్షం వస్తే తడిసిపోయిన కడతావు ఆ గోడ అన్నాడు. నాదేం తప్పులేదు స్వామి, ఆ గోడ కట్టేవాడిని పిల్లండి, వాడు కట్టాడు, నా తప్పులేదు. ఎవరు? వాడింటి వాడు. వెంటనే రాజుగారు ముందు ఆ గోడ కట్టేవాడిని పిల్ల అన్నాడు. గోడ ఎందుకు అలా కట్టేవాడు? నాకేం సంబంధం లేదండి, ఒక్కొక్కడు ఎంత ముద్దలు ఇస్తుంటాడు, ఆ ముద్ద పెట్టేవారికి నా వర్షం నాకు కానీ మిగతా తమ నాకులేనాడు. ఆ ముద్దలు అందించేవాడు ఎవడు రమ్మని అన్నాడు. వాడు వచ్చాడు. నువ్వు ఎందుకురా అలాంటి ముద్దలు అందించేవాడు? అదే నాకేంటండి, ఆ కలిపిస్తుంటాడు వాడు. ఎవరు? నీళ్ళు కలిపి ఒకటిస్తాడు, వాడిది అన్నాడు. వాడి పిల్ల అన్నాడు. వాడు వచ్చాడు. ఏదా నువ్వు అలా చేసావంటే, నా తప్పు లేదండి, దీనికి ఒక కొలత పాత్ర కొండిస్తాడు, ఆ కొండిచ్చినవాడు తప్పు అన్నాడు. ఎవడు? దాంతో నీరు పోయమన్నాడు. వాడిని పిలిచాడు కొమ్మరోడిని. నువ్వు ఎందుకు అలా కొండ ఇచ్చావన్నాడు. అదే లేదండి, ఆ కొండ చేసేటప్పుడు అండి ఎవడో ఒక అద్భుతమైన వ్యక్తి కనపడ్డాడండి. అర్థమైందా? నేను ఇంతవరకు అలాంటి వ్యక్తిని చూడలే మన రాజ్యంలో. వాడిని చూసుకొని నేను ఈ కొండ చేయలో ఈ కొండ వచ్చిందండి అన్నాడు. వాడేవుడురా, అంత అద్భుతమైన శాండ్లే ఉండేవాడు, వాడిని ముందు పట్లారా వెళ్ళి మొత్తం గాలించమన్నాడు. అంతా గాలించారు. ఇక గాలించేసరికి వీడు దొరికిపోయాడు. ఎవరు? వీడొక్కడ అద్భుతమైన వ్యక్తి అనమాట. వీడిని తీసుకొచ్చారు. ఎక్కడికి ఇప్పుడు తీసుకొచ్చారు? రాజుగారి దగ్గర. అర్థమైందా? ఇక రాజుగారి దగ్గర తీసుకొచ్చిన తర్వాత, అయ్యా ఇంట్లో నువ్వు వింతగా ఎలా పెరిగిపోయినావురా, నిన్ను చూసినాడా వాడు? నిన్ను చూసుకుండా చేసరికి కొండ పెద్దదైపోయింది. దానివల్ల గొరి చచ్చింది. ఇప్పుడు గొరి చావడానికి కారణం ఎవడండి? వీడు తేల్చాడు రాజు. వీడిది తప్పు. కాబట్టి
వీడి వల్ల ఒక ప్రాణి పోయింది కాబట్టి వీడికి రేపు మధ్యాహ్నం ఉరిశిక్ష వేసేమన్నాడు ఎవడు. అర్థమైంది ఇప్పుడు. ఇక వెంటనే ఉరిశిక్ష ప్రారంభమైంది. రాజాజ్ఞకి అర్థం ఉందండి. వెంటనే మంత్రి గారు మర్నాడు మధ్యాహ్నం అంతా దండోరా వేసేసినాడు. అక్కడ ఉరిశిక్ష తయారు చేశాడు సెంటర్లో. చేసిన తర్వాత ఇంకా రేపు మధ్యాహ్నం 4 గంటల వరకు వీడి బుర్రా గిర్రా అన్ని గీసేసేయండి, అన్ని రెడీ చేసి పెట్టండి అన్నాడు. అప్పుడు గుర్తొచ్చాడు ఎవరికి, ఇంకా టైం ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం కదా టైం ఉందని చెప్పి ఇక అండి సాయంకాలం గురుదేవా అప్పుడే చెప్పినావు ఇది అజ్ఞాన మహారాజు ఊరని, అయ్యో నేరకి తిండి కాసి పెట్టిపోయిన ప్రాణమే పోగొట్టుకున్నాను, గురుదేవా నన్ను రక్షించాడు ఎవరు. సరే వచ్చాడు గురువుగారు, వీడి చెవులో ఒక మంత్రం చెప్పాడు, ఇదే అంటున్నావు నువ్వు ఇదే అంటుండో అన్నాడు. అంతే. ఇదే అవును. సరే మంత్రి వచ్చాడు. మరి టైం అయిపోయింది, టైం అయిపోయింది కాబట్టి రావాలన్నాడు. ఇప్పుడు గురువుగారు అంటున్నారు, నువ్వేమంటావంటే నన్నే పెట్టమను, ఆ తల నన్నే పెట్టమను, అంతకెక్కువ నువ్వేం అనకు. ఎవరన్నారు? గురువుగారు శిష్యుడు ఈ మొక్కే నువ్వు అంటుండ అన్నాడు. సరే అన్నాడు. ఉరికంబ నన్నే ఎక్కించను, ఈ మొక్క ఒకటి అను చాలు అన్నాడు. మరి ఇంకేం వద్దన్నాడు. సరే ఇప్పుడు మంత్రి వచ్చాడు. మంత్రి గారు అన్నారు, అయ్యా టైం అయిపోయింది, అక్కడికి వెళ్ళాలి ఉరికంబానికి అని చెప్పాడు. అంటే ఈయన అంటాడు గురువుగారు, వీడిని ఉరికంబ ఎక్కించేది కుదరదు, నన్ను ఎక్కించాలంటాడు. ఎవరు గురువుగారు. వీడంటాడు గురువుగారు నన్ను ఎక్కించాలంటాడు. వాడు ఏంటి అసలు మీ ఇద్దరు నాకు అర్థం, నేను గురువునండి, వాడు శిష్యుడు. మీ రాజుగారు పెట్టిన ముహూర్తం ఎలాంటి తెలుసా? ఆ ముహూర్తం అలాంటి ముహూర్తం 150 సంవత్సరాలతో రాదు అన్నాడు. ఎవరు? గురుగారు. ఆ ముహూర్తంలో ఎవడు చచ్చిపోయినాడో వాడు అప్పుడు ఈ భూమండలానికి చక్రవర్తి అయిపోతాడు. ఎవరు చెప్పారు? గురువుగారు. వీడు శిష్యుడిగా ఉండాలి, కానీ వీడు చక్రవర్తి అయిపోతే నేను మళ్ళీ వీడికి సేవ చేయాలి కదా, అందుకని నా తల పెట్టాలన్నాడు. ఎవరు? వాడు ఒక మంత్రి అనుకున్నాడు, ఇది చాలా బాగుంది, భూమండలానికి చక్రవర్తి ఈ ముహూర్తంలో పోయినోడు అయిపోతాడు కాబట్టి ఇక వీళ్ళిద్దరే వద్దు. ఇక వాడు చెప్పాడు, ఏవిడు ఉరి తీయడానికి వచ్చినాడు కదా, నా బుర్ర పెట్టురా అన్నాడు. ఎవడే? మంత్రి గారు. ఇక ముగ్గురు నా బుర్ర కొట్టుకుంటున్నారు. ఇంకా టైం అయిపోయింది, ఏమి రాదు. గురువు గారు వచ్చాడు. ఎవడు? రాజు వచ్చాడు. ఏమిటి జరిగిందయ్యా అంటే, మంత్రి నీకే చేరస్తాం కాదు. అప్పుడు గురువుగారు చెప్పారు, అయ్యా మీరు పెట్టిన ముహూర్తం చాలా గొప్ప ముహూర్తం, అర్థమైందా? ఇలాంటి ముహూర్తం 150 సంవత్సరాల ముందు రాదు కాబట్టి ఈ సమయంలో ఎవడు చచ్చిపోతాడో ఇక వాడు వచ్చేసిన జన్మకి ఈ భూమండలానికి మహాచక్రవర్తి అయిపోతుంది. అది విన్నాడండి ఎవడు. అయితే మీరు అందరూ ఆగండి, ఒరే నన్ను పెట్టండి అన్నాడు. అర్థమైంది? అదే నన్ను పెట్టండి అన్నాడు. ఇక బట్టలు ఏం చేయాలి? చెప్తే మీకు వినబడితే ట్రైన్ దాటిపోతున్నాడు ఎవడా. ఇక వాడు పెట్టేసినారు. అజ్ఞానం ఎలా చేస్తుందంటే అర్థమైందా? ఇది అనమాట. అలాగనే జన్మల నుంచి మనం ఏంటి ఇలాగ అయిపోతున్నాం. అందుకని ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే ఆత్మజ్ఞానం కలగాలి. అటువంటి ఆత్మజ్ఞానాన్ని చక్కగా మనకి ఈ సాంఖ్యయోగం చెబుతూ ఉందన్నమాట. ఆత్మజ్ఞాన విహీన మూఢాహ తే పశ్యంతి నరక నిగూఢాహ అన్నాడు శాస్త్రం. అందుచేత నా మనం లేని వాళ్ళు పోతాం. మళ్ళీ చెప్పారు, అసుర్యా నామతే లోక అంధేన తమసా వృతాః తాగుంస్తే ప్రేత్య విగచ్చంతి ఏకే చాత్మహనో జనాః అని చెప్పింది శాస్త్రం. ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్పింది? అసుర్యా నామతే లోక ఆత్మహనో జనాః. ఎవడు ఆత్మహంతకుడు వింటున్నారు అందరూ? అంటే ఎవరు ఆత్మహంతకుడు? ఆత్మహంతకుడు అర్థం ఏంటో తెలుసా? మనకు అర్థం ఎవడు వస్తాడు? ఎవరినో ఒకటి చంపేస్తే వాడు చంపిన వాడు ఆత్మహంతుడు అనుకుంటున్నాం. శాస్త్రం అది చెప్పలేదు. ఎవరి జీవితంలో ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా శరీరం విడిచిపెట్టాడో వాడు ఆత్మహంతకుడట. అర్థమైంది అందరికీ? ఈ ముక్క ఈ జన్మ ఎత్తిన తర్వాత తన స్వరూపాన్ని తాను ఎవడు తెలుసుకోకుండా శరీరం విడిచిపెట్టాడో వాడు ఆత్మహంతుడు చెప్పింది. ఈ ఆత్మహనో జన ఎక్కడ పోతారు? అసూయానామతే లోక. అర్థమైందా? అంధకారమైన లోకాలే పోతారట వీళ్ళందరూ. అందుచేత మనమేం కావాలి ఇప్పుడు?
మానవుడము మాధవుడం కావాలి. ఏ లేదు మళ్ళీ జన్మ వచ్చామా మానవ జన్మ రావాలి. రెండే రెండు. వచ్చామా మంచి మానవ జన్మ ఎత్తి ఉన్నతమైన లోకానికి శ్రేయదాయకంగా రావాలి, లేదా ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందడమే గొప్ప, ఇంకంతకన్నా మించింది లేదు. అందుచేత అటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆత్మహంతకులు మనం కాకుండా ఆత్మజ్ఞానులమే, సత్కర్మనిష్ఠులమే, భగవద్భక్తులమే, ఆత్మజ్ఞాన సంపన్నులమే, బ్రహ్మానందముతో విరాజినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక. ఓం